కేసీఆర్ గారి తనయుడు తర్వాత అండి ప్లీజ్ రేపటి తెలంగాణ రాష్ట్ర దిక్సూచి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి దయచేసి ఆ తర్వాత అందరూ కూర్చోండి. మన ఎమ్మెల్యే గారు చెప్తారు ఎవరు బొకేలు ఇవ్వాలి ఏమి కట్ట అందరు కూడా దయచేసి కోఆపరేట్ చేయండి. మన నాయకులు సీనియర్ నాయకులు వచ్చినారు, దయచేసి అందరు కోఆపరేట్ చేయాలి. ఏ మాత్రం మన ఎమ్మెల్యే గారి మీద గౌరవం ఉన్నా ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చోవచ్చిన కోరుతున్నాం. అందరు కూడా ఇన్ఛార్జీలు అందరు కూడా దయచేసి కోఆపరేట్ చేయండి, దయచేసి కోఆపరేట్ చేయండి. ఎవరు కానీ బొక్కేలు కానీ శాల్వలు కానీ ఎవరు కూడా తీసుకురావద్దు. దయచేసి ఎక్కడ ప్లేస్ లో అక్కడే కూర్చోవచ్చిన విజ్ఞప్తి చేస్తున్నాం. మన నాయకులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వచ్చారు, దయచేసి అల్లరి చేయకుండా మన యొక్క సిన్సియారిటీ చూపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరు గట్టిగా ఒకసారి జై తెలంగాణ. ఈనాటి ఈ కార్యక్రమంలో ముందుగా అన్న కేటీఆర్ గారి చేతుల మీదుగా అమరవీరుల స్తూపానికి పూలాభిషేకం చేయవలసిందిగా కేటీఆర్ గారిని ఆహ్వానించడం జరుగుతుంది. మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చారు. కేటీఆర్ గారి చేతుల మీదుగా అమరవీరుల స్తూపానికి పూలాభిషేక కార్యక్రమము. జోహార్ 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 జోహార్. అదేవిధంగా మిగతా నాయకులు కూడా ఈ పూలాభిషేక కార్యక్రమంలో పాల్గొంటున్నారు అన్న కేటీఆర్ గారితో పాటుగా. దయచేసి అందరు కూర్చోవాలన్నా, ఇంకా 2 నిమిషాల్లో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అమరవీరుల స్తూపానికి అందరూ కూర్చోవాలి. ముషీరాబాద్ శాసనసభ్యులు గవర్నీయులు మూటా గోపాల్ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు దయచేసి నివాళులు అర్పిస్తా ఉన్నారు. అందరు కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీడియా వాళ్ళు అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నామన్నా. ఇక దయచేసి ఈ స్టేజ్ ముందర ఉన్న వాళ్ళు వెనుకకు పంపించాలి. పోలీస్ వాళ్ళతోని సెక్యూరిటీతోని విజ్ఞప్తి, ఇక్కడ ఎవరు కూడా నిలబడదు. లెఫ్ట్ సైడ్ అదేవిధంగా రైట్ సైడ్ ఆ నిలబడ్డ వాళ్ళంతా వెనుకకి వెళ్ళిపోండి. కుర్చీల్లో కూర్చోండి దయచేసి. ఇక్కడ ఎవరు నిలబడొద్దండి. ఇటు రైట్ సైడ్ ప్లీజ్ సహకరించాలి. మనము ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలము. మన వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మన కేటీ తారక రామారావు వారు రావడం జరిగింది. మరి వారి ముందు మనము వారికి ఏ విధంగా గౌరవించుకోవాలో దయచేసి మనం ఆలోచన చేయాలి. ఎవరు కూడా పదే పదే చెప్పించుకునే ప్రయత్నం చేయొద్దు. అన్నా ఒక్క 2 నిమిషాలనా. మన పార్లమెంటు మాజీ పోటీ చేసినటువంటి వ్యక్తి తల్లసాని సాయి గారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. జై తెలంగాణ. దయచేసి అందరూ క్రమశిక్షణ కార్యకర్తలుగా మన ముఖ్య అతిథి గారు కేటీ రామారావు గారు వచ్చుతారు కాబట్టి కార్యక్రమాన్ని సజావుగా జరుపుకునే విధంగా సహకరించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకు ధన్యవాదాలు. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఒక 2 విషయాలన్నా. ముందుగా ఒకప్పుడు బీజేపీకి కంచుకోటగా ఉన్నటువంటి ఈ అంబర్పేట గడ్డ గత 2 పర్యాయాలుగా అన్న కాలేరు వెంకటేష్ గారి ఆధ్వర్యంలో గులాబీ జెండాని ఎగరేయడానికి కష్టించి శ్రమించిన ప్రతి కార్యకర్తకు కూడా ఈ వేదిక శిరస్సు వంచి పాదాభివందనం చేస్తుంది. ముందుగా ఇదే చరిత్ర రిపీట్ అవ్వబోతుంది. ముందు కూడా అంబర్పేట అంటే ఒక బీఆర్ఎస్ కి పునాదిగా నిలబడేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎంతో మంది కార్యకర్తలు ప్రభుత్వం మారిన తర్వాత వేరే నియోజకవర్గాల్లో పక్క పార్టీ వైపు చూశారేమో కానీ నా అన్న కాలేరు వెంకటేష్ ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ఏ కార్యకర్త గుండె ధైర్యం ఎప్పుడు చెక్కు చెదరలేదని సగర్వంగా చెప్తున్నాము. ఎందుకంటే చప్పట్లు కొట్టే ప్రతి హృదయానికి తెలుసు అన్న ఒక ముద్దు బిడ్డగా, తన ఇంటి కొడుకుగా, తన ఇంటి ఆడపడుచుగా ప్రతి ఇంటి వ్యక్తిని ఆదరించి అభిమానించే వ్యక్తి. ఈ రోజు అంబర్పేటలో ఒక పేదింటి ఇంట్లో చావు ఎదురైతే చందాలేసి చేసే పరిస్థితి లేదు. చావు ఎదురైతే ఎవరొస్తారా అని ఎదురు చూసే పరిస్థితి లేదు. సుమారు నాకు తెలిసి 4,000 మందికి అన్న దాన సంస్కారాలు చేసిన వ్యక్తి. అదే విధంగా బ్రాహ్మణులు పాపం చెప్పుకోలేని పరిస్థితి వారు. పూజారులు ప్రతి నెల 21 మంది పూజారులకి
తన సొంత ఖర్చులతో జీతాలు ఇస్తున్నటువంటి ఏకైక ఎమ్మెల్యే తాను. నాకు తెలిసినంత వరకు ఎవరైనా విద్యార్థి ఫీజు గురించి అన్నా కాలేజ్కి కొంచెం ఫోన్ చేసి చెప్తావా అంటే నేను చాలా మందిని చూశానన్నా. నాకున్న అనుభవం ప్రకారము నేను పర్సనల్ గా అన్నెంబటి ఉన్నప్పుడు జరిగిన సంఘటన. ఒక విద్యార్థి వచ్చాడు, అన్న ఎగ్జామ్స్ ఉన్నాయి, హాల్ టికెట్ ఇస్తలేడు అని. అన్న చెప్పిండు ఏంటంటే ఫోన్ చేయి నేను మాట్లాడతా అనలేదన్న. ఎంత కట్టాలి అన్నాడు. అన్న అప్పుడు వేరే అతన్ని లీడర్ని స్టూడెంట్ లీడర్ని తీసుకెళ్తే 10,000 తక్కువ చేసిండు, ఇంకా 5,000 కట్టాలన్నా అన్నాడు. ఇమీడియట్ గా జోబ్ లో చేయబెట్టి 5,000 రూపాయలు తీసిచ్చి కట్టుకోపో అని చెప్పిండు అన్న. అది కావాలన్నా, అలాంటి గుండె ధైర్యం కావాలి, ఇచ్చేటటువంటి స్వభావం కావాలి. అధికారం ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని బెదిరించే తత్వం కాదు. మచ్చలేని నాయకుడు, ఇలాంటి వ్యక్తికి వెనక మేమందరం ఉన్నాము. మా అందరి కొండంత ధైర్యం ఏకైక వ్యక్తి వకీల్ సాబ్. అన్యాయాన్ని ప్రశ్నించి గొంతుక తనే కాబట్టి తనే మా లీడర్ అని చెప్పి నమ్ముతూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి కార్యకర్తకి, బూత్ స్థాయి ముఖ్య నాయకులందరికీ కూడా వారి వెనకాతల దిశానిర్దేశం చేసేటటువంటి పెద్ద ఆయన యొక్క కుమారుడు, దేశానికే దిక్సూచిగా ఒక నిండైన మనస్సుతో ఆకాంక్షతో ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ అనేటటువంటి పదానికి ఒక రూపకర్తగా తెలంగాణ బాపు గారి ఏకైక ముద్దుబిడ్డ అన్న కేటీఆర్ గారి మార్గదర్శకత్వంలో రాబోయే కాలానికి అన్న చూపించేటటువంటి దిశానిర్దేశం ఏదైతే ఉంటుందో జిహెచ్ఎంసి ఎన్నికల్లో అన్న రాసి పెట్టుకోండి. ఈ వేదిక మీద నుంచి మేము చాలా సార్లు ప్రమాణం చేశాము. మహమ్మద్ అలీ గారు వస్తే లాస్ట్ టైం అన్నని గెలిపించుకుంటామని చెప్పినాం. మీరు వస్తే కూడా అలీకేఫ్ చౌరస్తాలో ఇదే మాట చెప్పినాం. మీరు వచ్చిన ప్రతిసారి గెలుపు మా వాకిట్లో ఉంటుంది అని. అది మీకున్నటువంటి ఫేస్ ఫిగర్ అన్నది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాము, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఇవి 5 డివిజన్ల నుండి 7 డివిజన్లైనా ఒక్కటి కూడా ఓడిపోమన్నా ఇది మా ఛాలెంజ్. ఒక్కటి కూడా మిస్ అవ్వము. మీకు ఇచ్చేటటువంటి కమిట్మెంట్ ఇది. కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు మాత్రమే మా కాలేరన్న బలం. అంబర్పేట్ జనమంతా మా బలగం అనుకునేటటువంటి ఏకైక నాయకుడు. వారి అండా దండా కొండంత మీరే అనుకున్నారు కాబట్టి మీకు సవినయంగా మనవి చేస్తున్నాము. మీ ఆధ్వర్యంలో రేపు రాబోయే ప్రతి ఉద్యమంలో కూడా ప్రభుత్వం పోయి 2.5 సంవత్సరాలు అయితే ఏ నాయకుడు కూడా ఒక్కరోజు కూడా గొంతుక మూసుకొని కూర్చోనటువంటి వ్యక్తి ప్రతిరోజు ఆ గుంపు మేస్త్రిని తనదైన స్టైల్లో ప్రశ్నించే నాయకుడు. నిజంగా కేటీఆర్ అన్న పనిచేస్తే తట్టుకునే పవర్ అవతల ఉండదు. అలాంటి ప్రతి ప్రశ్నలతో ప్రతిరోజు కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తూ ముఖ్యమంత్రికి చెమటలు పడతాయి, ఆయనకి నిద్రలే. మాటని మీకు తెలియజేయాలని చెప్పి మనవి చేస్తున్నానన్నా. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అన్నా. తెలంగాణ ఆశాజ్యోతి, డైనమిక్ లీడర్, అమెరికాలో ఇంటలెక్చువల్ వేదికలో రాత్రి మాట్లాడతాడు, తెల్లారి ప్రొద్దున అంబర్పేట్ గల్లీలలో మాసులో కూడా మాట్లాడతాడు. అటువంటి ప్రతిభావంతుడు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఈరోజు మా బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన మీకు వందనాలనా. మరియు ఇక్కడికి వచ్చేసిన మాజీ ఎమ్మెల్యేలు మరియు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు మరియు అంబర్పేట్ బూత్ స్థాయి మెంబర్లు, ఉద్యమకారులు, కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అంబర్పేట్లో ఒక నెల రోజుల క్రితము 2018లో 1 month బిఫోర్ కేటీఆర్ గారు నన్ను ఆశీర్వదించి కిషన్ రెడ్డి మీద
నీకు టికెట్ ఇస్తున్నాము, నువ్వు ఏం చేస్తావో తెలియదు, గెలుచుకొని రా అని చెప్పిండు. ఆ రోజు మనకు బూతులు లేకుండే, కార్యకర్తలతోటి టోటల్గా పరిచయం లేకుండే, అయినా కూడా మీ అందరి దేశపతి శ్రీనివాస్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. మీ అందరి పట్టుదల, మీ అందరి వర్క్ తోటి రాత్రింబాలు ఆ నెల రోజులు కష్టపడి మనము కిషన్ రెడ్డి గారి మీద గెలవడం జరిగింది. రెండోసారి ఎలక్షన్లో ఆ బూత్ స్థాయి వర్క్ ఏదైతే ఉందో అది 50% చేసుకోగలిగినాం. ఇప్పుడు 2.5 సంవత్సరాల ముందు మనం ఎలక్షన్లో ఉన్నాం. ప్రతి కార్యకర్త, ప్రతి బూత్ స్థాయి ఏజెంటు మనమందరము కలిసికట్టుగా పనిచేస్తే ఎంత సునామీ వచ్చినా ఏది వచ్చినా కూడా మనము ప్రతి ఒక్క ఓటు దగ్గరికి పోయి పరిశీలించి ఆ తర్వాత మనం ఎలక్షన్లో పోరాడితే ఈజీగా మనం ఎలక్షన్లో గెలిచే అవకాశం ఉంటుంది. మీ సంఖ్య చూస్తే, మీ యొక్క ఆశీర్వాదం చూస్తే, మీ యొక్క పటిష్టత చూస్తే వచ్చే ఎలక్షన్లో కూడా హ్యాట్రిక్ కొడతామని, బంపర్ మెజార్టీ తోటి గెలుస్తామని నేను ఆశిస్తా ఉన్నాను. మన ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారి చలవ వలన మనం 100 ఫీటు రోడ్డు రామంతపూర్ వేసుకోగలిగినాం. తర్వాత మూసరంబాగు బ్రిడ్జు 51 కోట్లతోటి మనము ప్రారంభోత్సవం చేసుకున్నాం. చాదరగట్టు బ్రిడ్జు 50 కోట్లతోటి మనము శాంక్షన్ చేయించుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే 50 సంవత్సరాల నుంచి మైనార్టీస్ ఇక్కడ ఏదైతే బాధలు పడుతున్నారో దానికోసం కేటీఆర్ గారు మన ఎలక్షన్లో ప్రామిస్ చేసిండు. నేను మన అంబర్పేటలో మైనార్టీస్ వాళ్లకు గ్రేవ్ యార్డుకు వస్తాము, 4 ఎకరాల నుంచి 5 ఎకరాల స్థలం కేటాయిస్తా అని చెప్పిండు. ఆ స్థలము మనం కేటాయించి చూపించినాము. ఈ రోజు అక్కడ మైనార్టీల వాళ్ళది అక్కడ గ్రేవ్ యార్డ్ లో ఖననం చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ మన పక్కనే మనం నడుచుకుంటూ పోతే వచ్చేది చే నంబర్ ఫ్లైఓవర్. మన ప్రభుత్వము 400 కోట్లు ఇచ్చి ఆ ఫ్లైఓవర్ మనం చేసుకున్నాము. మన కేటీఆర్ గారు మన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి దగ్గర నుంచి ఏ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, కమ్యూనిటీ హాల్ కానీ ప్రతి ఒక్క బస్తీలో ఈరోజు మనం చేసుకోగలిగినాం. అదేవిధంగా పార్కుల అభివృద్ధి, ప్రతి డివిజన్లో పార్కుల అభివృద్ధి కూడా చేసుకుంటా ఉన్నాం. ఇదే టెంపోతో మిగతా 2.5 సంవత్సరాలు కూడా మన అంబర్పేటలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని మన ఫ్యూచర్లో ఎలక్షన్లో మనము కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేసే విధంగా మనం అందరం రాత్రింబౌలు కష్టపడి మన పార్టీని గెలిపించుకోవాలని కోరుతా ఉన్నాను. కొద్దిగా లేట్ అయినా కూడా దేశపతి శ్రీనివాస్ గారికి ఆరోగ్యం బాగాలేకుండే, అయితే నేను రాను అన్నా కూడా నేను రిక్వెస్ట్ చేసిన, ఇప్పుడు సమయాభావం వల్ల దేశపతి శ్రీనివాస్ గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. వేదిక మీద ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు, గొప్ప విద్యావంతుడు, సమర్థుడైన నాయకుడు, పారిశ్రామిక రంగంలో, ఐటీ రంగంలో తెలంగాణను ఒక అగ్రగామి రాష్ట్రంగా, కొంచెం పెంచవా బాబు ఇది, దీని వాయిస్ దీని సౌండ్ పెంచవా కొద్దిగా, ఫీడ్బ్యాక్ స్పీకర్ది కొంచెం పెంచవా. పారిశ్రామిక రంగంలోనూ ఐటీ రంగంలోనూ తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దినటువంటి గొప్ప పరిపాలకుడు, తెలంగాణ తత్వాన్ని
తెలంగాణ అనుభవిస్తున్న బాధల్ని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అటు ఉద్యమ సందర్భంలో అత్యద్భుతంగా ప్రజలకు వివరించి గొప్పగా అధ్యయనం చేసి, మీరు గమనిస్తే అది కేసీఆర్లో కానీ కేటీఆర్లో కానీ గొప్ప అధ్యయనం కనబడుతుంది. విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవడం, సాధికారికంగా వివరించడం కనబడుతుంది. అంత కూలంకషంగా ఎందుకు అధ్యయనం చేస్తారు చెప్పండి ఎవరైనా? విషయం మీద ప్రేమ ఉంటే తప్ప, తెలంగాణ భూమి మీద ఎనలేని అభిమానం ఉంటే తప్ప అంత అధ్యయనం చేయరు. లేకుంటే ఎట్లుంటుందంటే రేవంత్ రెడ్డి తిరిగా దేవాదుల ఏ బేసిన్లు ఉంది అని అడిగినట్టే ఉంటుంది. అట్లా గొప్ప అధ్యయనం చేసి అటు తెలంగాణ ఉద్యమంలో పోరాటంలో ముందుండి పునర్నిర్మాణంలో అత్యద్భుతమైన కృషి చేసి ఇవాళ మళ్ళా ఒక తెలంగాణ విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ గులాబీ సైన్యాన్ని ముందుండి నడిపిస్తూ మరో పోరాటానికి దిశానిర్దేశనం చేస్తున్న కేటీఆర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అగ్రశ్రేణి నాయకులందరికీ, శ్రీనివాస్ గౌడ్ గారికి, ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి కాలేరు వెంకటేష్ అన్నకు, నాకు నిజంగా ఇవాళ కొద్దిగా ఆరోగ్యం బాగాలేదు రాలేనని అన్నా. దానికి వెంకన్న ఏమన్నాడంటే, రాష్ట్రం ఆరోగ్యం బాగాలేదు కనుక నువ్వు రావాలి అన్నాడు. ఆయన, నీ ఆరోగ్యం బాగాలేకపోవడం కాదు, రాష్ట్రం ఆరోగ్యం బాగాలేదు కనుక నువ్వు రావాలి అని చెప్పిండు ఆయన. గులాబీ జెండా ఎగిరెనో, కోట్లాది గొంతులు మురిసెనోయ్. గులాబీ జెండా ఎగిరెనో, కోట్లాది గుండెలు మురిసెనోయ్. తెలంగాణ తల్లి మోమున నూతన కాంతులు నిండెనోయ్. తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు నిండెనోయ్. గులాబీ జెండా ఎగిరెనోయ్. అణువు అణువున పౌరుషత్వం. తెలంగాణ నరనరాల్లో ఉన్న దేశం, దేనికి తల వంచకపోవడం, నిటారుగా నిలబడడం, అన్యాయాన్ని ఎదిరించడం, కడుపుల పేగులు బయటపడ్డా గాని వాటిని అట్లే అదిమి పట్టుకొని రజాకారులకు వ్యతిరేకంగా పోరాడింది కుర్రారం రామిరెడ్డి. అది తెలంగాణ పౌరుషం. అణువు అణువున పౌరుషత్వం, కణము కణమున సాధుతత్వం, కణము కణమున సాహసత్వం, మాటలోన అమృతత్వం, మనసులోన సాధుతత్వం. వాసి కలిగిన తెలంగాణ వారసత్వం సోదరా. వాసి కలిగిన తెలంగాణ వారసత్వం సోదరా. వీర చరితల తలచుకోని అమరగావము సేయరా. తెలంగాణ జెండా ఎగిరెనోయ్. గులాబీ జెండా ఎగిరెనోయ్. కోట్లాది గుండెలు మురిసెనోయ్. తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు నిండెనోయ్. జీవనదుల జీవిక, భూగర్భ గనుల పేటిక. జీవనదుల జీవిక, భూగర్భ గనుల పేటిక. హరిత వనముల వాటిక, శ్రమైక జీవన వేదిక. హరిత వనముల వాటిక, శ్రమైక జీవన వేదిక. సకల వనరుల తెలంగాణ సర్వము కోల్పోయరా. వలసవాదం చెరల చిక్కి వలవల విలపించెరా. రాగవీణ తెలంగాణ రక్తధారల తడిసెరా. గులాబీ జెండా ఎగిరెనోయ్. కోట్లాది గుండెలు మురిసెనోయ్.
తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు నిండెనోయ్ గులాబీ జెండా ఎగిరెనోయ్ నీళ్లు నిధులు జారగొట్టి కొలుములన్నీ కొల్లగొట్టి కష్టజీవుల కడుపు గొట్టి యువత కలలను పాతిపెట్టి ద్రోహమే అధికారమయ్యి దోపిడిని సాగించెరా గుండె రగిలిన తెలంగాణ తిరుగుబాటై ఎగిసెరా వేలాది అమరుల ప్రాణత్యాగం స్థూపమై వెలిసిందిరా తెలంగాణ జెండా ఎగిరెనోయ్ గులాబీ జెండా ఎగిరెనోయ్ కోట్లాది గుండెలు మురిసెనోయ్ తెలంగాణ తల్లి మోమున కొత్త కాంతులు విరిసెనోయ్ గులాబీ జెండా ఎగిరెనోయ్ తెలంగాణ భూమిపుత్రుల పోరాటానికి దిశానిర్దేశనం చేసిన జెండా గులాబీ జెండా శాంతియుత పంథాలో అహింసా మార్గంలో సామాజిక పోరాటాల్ని ఎట్లా నడిపించవచ్చో ఒక సామాజిక లక్ష్యాన్ని ఎట్లా సాధించవచ్చో ప్రజల ఆకాంక్షను ఎట్లా సాకారం చేయొచ్చో ఇటీవలి చరిత్రలో నిరూపించిన జెండా గులాబీ జెండా దేశంలో అనేక ఉద్యమాలు జరుగుతుంటాయి ఢిల్లీలో ఉన్న వాళ్ళకి అవి పట్టవు ఢిల్లీని గజగజ వణికించి గడగడలాడించి అనివార్యంగా తెలంగాణ దిక్కు చూసేటట్టు చేసి తెలంగాణ ప్రజల పోరాటానికి ప్రతిస్పందించాల్సిన దానికి పరిష్కారం కనుగొనాల్సిన ఒక అనివార్యతను సృష్టించి భారతదేశంలో భూకంపం సృష్టించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఒక భూకంపాన్ని సృష్టించిన సాధారణమైన పోరాటం కాదు ధనబలం లేకుండా గుండె బలంతో పార్టీని ఎట్లా నడిపించవచ్చో నిరూపించిన నాయకుడు కేసీఆర్ కేసీఆర్ పార్టీ పెట్టిన రోజున ఈ జెండా ఎగిరిన రోజున గులాబీ జెండా ఎగిరిన రోజున మనకు ధనబలం లేదు చంద్రబాబు నాయుడు భయంకరమైనటువంటి బలంతో ఢిల్లీని కూడా తన చేతిలో పట్టుకొని అసలు తెలంగాణ చంద్రబాబును ఓడించడం సాధ్యమవుతుందా చంద్రబాబును ఎదిరించడం సాధ్యమవుతుందా సాధ్యమయ్యే పని కాదు అని అన్ని రాజకీయ పక్షాలు బెంబేలెత్తిపోయిన పరిస్థితులలో కాంగ్రెస్ కాణి ఎత్తేసినటువంటి పరిస్థితులలో చంద్రబాబును నిలదీసి నిగ్గదీసి గల్లాబట్టి నిలదీసి కరెంటు బిల్లులు పెంచితే ఆ కరెంటు బిల్లులు తగ్గించాలని రైతాంగం ఉద్యమం చేస్తే ఆ రైతుల మీద బుల్లెట్లు కురిపిస్తే ఆ రక్తంలో ఎగిసిన జెండా గులాబీ జెండా తెలంగాణ రైతుల రక్తంలో పుట్టింది ఆ రోజు రాజకీయ వ్యవస్థల మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం పోయింది రాజకీయాలు ప్రజల కోసం ఉంటాయనే నమ్మకం లేదు తెలంగాణ ప్రజలకు అధికారం కోసమే రాజకీయాలు అదే అనుభవం తెలంగాణ ప్రజలకు 69 ఉద్యమం ఏమైంది 369 మంది బిడ్డలు బలిదానం అయిపోయిన తర్వాత ప్రజల్ని వంచి అప్పటి నాయకత్వం కాంగ్రెస్ లో విలీనమైపోయింది ప్రజలకు నమ్మకం పోయింది అందుకనే ఈ రాజ్యాంగ వ్యవస్థలతో పోరాడితే పరిష్కారాలు రావు అని చెప్పి తెలంగాణ యువకులు అడవి బాట పట్టింది రాజ్యాంగ వ్యవస్థల అవతల పరిష్కారాలు వెతికిండ్రు అసెంబ్లీకి అవతల ఎన్నికలకు బయట సమస్యలకు పరిష్కారం వెతికే ప్రయత్నం చేసిండ్రు రాజకీయ వ్యవస్థల మీద నమ్మకం లేదు తిరిగి ఎన్నికల మీద నమ్మకాన్ని రాజకీయ వ్యవస్థల మీద నమ్మకాన్ని పార్లమెంటు మీద నమ్మకాన్ని పార్లమెంటరీ పంథా మీద నమ్మకాన్ని పార్లమెంటరీ పంథాలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయనే నమ్మకాన్ని ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అప్పటిదాకా తెలంగాణ ప్రజలకు ఆ నమ్మకం లేదు ఎవడు ఏ రాజకీయ నాయకుడు ప్రజల ఆకాంక్షల కోసం నిలబడతాడనే నమ్మకం కూడా లేదు
ఎన్నికలంటే ఇతర పార్టీలకు అధికారం కోసం, కానీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నికలను ఉపయోగించుకొని కొత్త చరిత్ర సృష్టించింది కేసీఆర్. ఎందుకు ఇవి చెప్తున్నా అంటే నన్ను కొంత చరిత్ర మాట్లాడమన్నారు. తెలంగాణ గురించి అప్పటి వరకు చాలా పోరాటం జరిగింది, కానీ అది ఎప్పుడు కూడా ఎన్నికలను ప్రభావితం చేసే స్థాయికి చేరలేదు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే తెలంగాణ డిమాండ్ అనేది ఎన్నికలను ప్రభావితం చేసే డిమాండ్గా మారింది. అంతకుముందు చాలా ఆందోళనలు జరిగినాయి. జయశంకర్ లాంటి వాళ్ళు, కాళోజీ లాంటి వాళ్ళు సభలు పెట్టడం, మాట్లాడటం, భావజాల ప్రచారం చేయడం. జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, ఉద్యమానికి 3 కోణాలు ఉంటాయి. ఒకటి భావజాల ప్రచారం, రెండవది ఆందోళన అంటే ఉద్యమ కార్యాచరణ, మూడవది రాజకీయ ప్రక్రియ. ఈ 3 సమాంతరంగా సమానంగా జరిగితేనే ఆ పోరాటం బలపడుతుంది, ఆ పోరాటం గమ్యం చేరుతుందని జయశంకర్ గారు చెప్పేవారు. భావజాల ప్రచారం ఉండేది, కానీ ఉద్యమం లేదు, రాజకీయ ప్రక్రియ లేదు. ఆ 2 కోణాలను కూడా సంపూర్తి చేసింది, ఆ 2 కోణాల్లో కూడా ప్రజల్ని పురోగమింపజేసింది, ఉద్యమాన్ని నడిపించింది, గమ్యానికి చేర్చింది బీఆర్ఎస్ పార్టీ. ఆ చరిత్ర మన సొంతం, మనకు గర్వకారణమైనటువంటి చరిత్ర అది. సాధించిన తెలంగాణను ఆకలి సావులతో అల్లాడుతున్న తెలంగాణను, ఆత్మహత్యలతో అల్లాడుతున్న తెలంగాణను, అర్ధరాత్రి కరెంటుతో రైతులు ప్రాణాలు పోతున్నటువంటి తెలంగాణను, ఎంత దుర్మార్గమైన పరిస్థితి అంటే మా సిద్దిపేట దగ్గర దుబ్బాక అని ఉంటుంది. ఆ దుబ్బాకలో లవాకర్ అనే ఒక రైతు, ఆయన రాత్రిపూట కరెంటు పెట్టడానికి పోయిండు. రాత్రిపూట కరెంటు పెట్టడానికి పోతే నక్సలైట్లు అనుకోని, రాత్రిపూట నక్సలైట్లు వస్తున్నారు అనుకొని పోలీసులు ఎన్కౌంటర్ చేసేది, చంపేసింది. కరెంటు పెట్టడానికి పోయిన రైతును చంపేసింది. అది తెలంగాణలో ఉన్న దుర్మార్గమైన పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. అట్లా చంపినా అడిగే దిక్కులేదు. విపరీతమైన రాజ్యహింస, ప్రశ్నించిన వాళ్ళని నరికేయడం, చంపడం. ఇంకొకసారి నేను జమ్మికుంట దగ్గర పోతే నేను మాట్లాడిన ఉపన్యాసంలో, అర్ధరాత్రి కరెంటు పెట్టడానికి పోతే అప్పుడే పెళ్ళైన వాళ్ళు కూడా కరెంటు పెట్టడానికి పోయి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోతే ఆ పసుపు బట్టలు కూడా ఆరకముందే విధవలైపోతున్నారని చెప్పి మాట్లాడితే, నేను ఆ సభలో మాట్లాడి వచ్చిన తెల్లవారే అక్కడ సంఘటన జరిగింది. రాత్రి కరెంటు పెట్టడానికి ఆ రైతు పోతే ఆ రైతుకు షాక్ కొట్టింది, అతన్ని రక్షించడానికి పోయిన అతని మామకు కూడా షాక్ కొట్టి ఇద్దరు చచ్చిపోయింది. నిజమైన దేశపతి మాటలు అని వార్త వచ్చింది. దేశపతి మాటలు నిజమైన అని చెప్పి వార్త వచ్చింది. అంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నది తెలంగాణ. హరగోపాల్ గారు ఎప్పుడు ఒక సంగతి చెప్పేవారు, పాలమూరుకు సంబంధించిన ఒక రైతు కూలి పని చేసుకోవడానికి వాళ్ళు ఢిల్లీ పోయి తిరిగి తెలంగాణ, వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు వాళ్లకు బిడ్డ చచ్చిపోయింది, చిన్న పిల్ల చనిపోయింది. ఆ పిల్లని తీసుకొని వాళ్ళు తిరిగి ఊరికి రావాలి, శవాన్ని రైల్లో తీసుకురాని వాళ్ళు పాపం ఆ బిడ్డ బతికే ఉన్నట్టు నటిస్తూ ఆ రైల్లో కూర్చొని సికింద్రాబాద్ దాకా ప్రయాణం చేసి, సికింద్రాబాద్ వచ్చిన తర్వాత ఒక్కసారి బయటపడి ఆ తల్లి అప్పటిదాకా ఆపుకున్న దుఃఖాన్నంతా గొల్లున ఏడ్చింది ఆమె రైల్వే స్టేషన్లో. ఇది తెలంగాణ పాలమూరు లేబర్ అనుభవిస్తున్న పరిస్థితి. పెండ్లైతే పసుపు బట్టలు ఆరకముందే వలసపోవాల్సినటువంటి పరిస్థితి. పట్నాలు పరదేశం వెళ్ళి బతుకాబోయి వలసపోయిన జనము వచ్చిపోతుంటారు. ఇంట్లో దీపం పెట్టే కన్న తల్లిదండ్రికి కంట్రోలు బియ్యము కరుసులకు వంపేరు. వలసపోయిన డబ్బుతో తెలంగాణ పేదలొడ్డి గడతరో, వలసపోయిన డబ్బుతో తెలంగాణ పేదలొడ్డి గడతరో. సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బీళ్ళాయరా. కంపతారు సెట్లు కొట్టి అమ్ముకొని కడుపు నింపుకునే కాలం వచ్చినది. సేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బీళ్ళాయరా. ఈ దుఃఖాన్ని పాటలుగా పాడినాం.
తెలంగాణ నలుచెరువుల పాటలు పాడినాం. ఈ పాటలు పాడే స్వాతంత్రం కూడా ఉండేది కాదు. మా దగ్గర కొండగట్టు అంజన్న అని పాట పాడుతుంటే పోలీసులు వచ్చి పులంజన మీద పాట పాడుతున్నామని తీసుకుపోయి ఎన్కౌంటర్ చేశారు. పులంజన మీద పాటలు పాడుతున్నామని చిత్రహింసలు పెట్టారు. అది తెలంగాణ. మాట్లాడే స్వేచ్ఛ లేదు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే తెలంగాణలో ప్రశ్నించే స్వేచ్ఛ వచ్చింది. తెలంగాణ గురించి రాజ్యాన్ని నిలదీసే స్వేచ్ఛ ఎప్పుడు వచ్చిందంటే బీఆర్ఎస్ పుట్టిన తర్వాతనే వచ్చింది. ఆ కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా నడిపిండు ఉద్యమాన్ని, శాంతియుత పంథాలో నడిపిండు. 69 ఉద్యమం ఎక్కడ విఫలమైందో ఆ వైఫల్యం రావద్దు, ఆ విముఖత రావద్దు, ప్రజలకు విముఖత రావద్దు. ఉద్యమంలో ఏం ఉద్యమం రా బాబు, ఎంతమంది చచ్చిపోవాలి అని విముఖులై ప్రజలు వెనక్కిపోవద్దని జాగ్రత్తగా నడిపిండి కేసీఆర్. కరీంనగర్ ఉప ఎన్నిక సందర్భంగా రాజీనామా చేస్తూ కేసీఆర్ ఒక మాట అన్నారు. ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయి. ఎంత కష్టపడ్డాం మనం, ఎంత అవస్థపడ్డాం, ఎన్ని సవాళ్లను ఎదుర్కొన్నాం. ఆయన రాజీనామా చేస్తామన్నారంటే నా రాజీనామా 1000 హింసాత్మక ఘటనల పెట్టు అన్నాడు. ఒక 1000 హింసాత్మక ఘటనలు జరిగితే ఎంత శక్తి విడుదలవుతుందో, ప్రజల్లో పోరాట స్ఫూర్తి ఎంత పెళ్ళుబుకుతుందో అంత నా రాజీనామా సాధిస్తుంది అని అన్నాడు. ఆ రోజు మనం రాజీనామా చేసి బరిలో నిలబడితే తెలంగాణ కోసం పదవులు వదులుకుంటుంటే 69 ఉద్యమంలో ప్రాణత్యాగాలు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ నాయకత్వంలో జరిగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో పదవీ త్యాగంతో మొదలుపెట్టింది కేసీఆర్. ఎంత అవస్థ అంటే కేసీఆర్ కు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, గతంలో జరిగినట్టు నేను గనక కాణి మధ్యలో ఎత్తేస్తే, నేను గనక తెలంగాణ ప్రజల్ని వంచిస్తే నన్ను రాళ్లతో కొట్టండి అన్నాడు. ఉద్యమాన్ని నేను గనక వదిలిపెడితే, మధ్యలో వదిలిపెడితే నన్ను రాళ్లతో కొట్టండి అన్నాడు. అట్లా చెప్పాల్సిన, అట్లా ఒక సాహసోపేతమైన ప్రకటన చేయాల్సిన అగత్యమైనది. ప్రజల్ని నమ్మించడానికి డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసినాడు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినాడు. పదే ఎన్నికలను ఎదుర్కొన్నాం. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతే తెలంగాణ పని అయిపోయిందనేవాళ్ళు. ఎన్నికలకు ముందు జై తెలంగాణ, ఎన్నికలు కాగానే నై తెలంగాణ, ఈ వ్యూహం అమలు చేశారు. ఇదే దుర్మార్గపు కాంగ్రెస్, తెలంగాణ మూలుగులు పీల్చి పిప్పి చేసిన టీడీపీ ఎన్నికలకు ముందు జై తెలంగాణ అనాలి, ఎన్నికలు కాగా నై తెలంగాణ అనాలి. వాళ్ళ ఎల్లో మీడియా కేసీఆర్ మీద అనేక పిచ్చి రాతలు. ఎలక్షన్లు రాగానే మనం టికెట్లు ఇస్తే ఈ మీడియా ఏం రాసేదంటే కేసీఆర్ టికెట్లు అమ్ముకున్నాడు. కేసీఆర్ ఇంటి ముందు ఒక కారు ఉంటే ఆ పత్రిక ఏం రాస్తుందంటే కేసీఆర్ టికెట్లు అమ్ముకున్న పైసలతో కారు కొనుక్కున్నాడు అని రాస్తుంది. కేసీఆర్కి ఒక కారు కొనుక్కునే స్థాయి ఉండదా? దానికోసం టికెట్లు అమ్ముకోవాలనా? ఇంత దుర్మార్గపు రాతలు రాసి ఆ పత్రిక ఒక టెక్నిక్ చేసేది ఏంటంటే, మీ నాయకుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి మద్దతిస్తున్నట్టు నటించేది, కానీ కేసీఆర్ మీద దాడి చేసేది. మీకు కేసీఆర్ తగిన నాయకుడు కాదు అని చెప్పేది, ఇంకెవరో నాయకులు అని చెప్పేది. ఎందుకు? వాళ్ళెవరూ ఎలక్షన్లను ప్రభావితం చేయలేదు. వాళ్ళెవరి వల్ల చంద్రబాబుకు ముప్పు లేదు. వాళ్ళెవరి వల్ల వాళ్ళ వలస పెత్తనాలకు ముప్పు లేదు. వలస పెత్తనానికి ముప్పు ఎవరితోనన్నా ఉందంటే ఆ వలస పార్టీల వేళ్లు పెకలించే శక్తి ఎవరికైనా ఉందంటే అది కేసీఆర్ ఉంది. కనుక కేసీఆర్ దెబ్బకొట్టాలి. ఇవాటికి అదే కుట్ర, ఇవాటికి ఆ పత్రికలు అదే పాత్రను పోషిస్తున్నాయి. ఆ కేసీఆర్ ను దెబ్బకొట్టాలి, పెకలించాలి అని చెప్పి అడ్డమైన ప్రచారాలన్నీ చేస్తారు. నేను పాట రాసుకున్నప్పుడు ఒకసారి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి అర్ధరాత్రి దాకా మాట్లాడుకున్నారు. అది చూసి నేను పాట రాసిన. అసెంబ్లీల ఆట చూడు, అందురోళ్ళ మాట చూడు, తెలంగాణ ఇస్తరికి కుక్కల కొట్లాట చూడు, గనులు అమ్ముకున్నవాని చంద్రబాబు. ఆ రోజు అసెంబ్లీలో ఏముండేదంటే వీడి చేసిన దోపిడీ వాడు చెప్పేది, వాడు చేసిన దోపిడీ వీడు చెప్పేది. గనులు అమ్ముకున్నవాని చంద్రబాబు, భూములమ్ముకున్నవాని వైఎస్ఆరు, 9 ఏళ్ళు నువ్వు తింటే డీంబాయిలో, 4 ఏళ్ళన్నా నేను తినొద్ద డీంబాయిలో. ఇది చర్చ అసెంబ్లీలో.
9 ఏళ్ళు నువ్వు తింటే రాజశేఖర రెడ్డి అంటాడు చంద్రబాబు నాయుడుతో, 9 ఏళ్ళు నువ్వు తింటే డీంబాయిలో, 4 ఏళ్ళన్నా నేను తినొద్ద డీంబాయిలో, నీకు 2 పత్రికలు డీంబాయిలో, నాకొక్క పత్రికన్న వద్ద డీంబాయిలో, లంచాల బొబ్బదప్ప మన మాట లేదురా, మన బతుకు బాధ లేదురా, మన బాయి గోస లేదురా, ఆగమైన తెలంగాణ ఎవనికాది రాదురా, జుట్లు మాట మాట తిట్టుకొని జుట్లు పట్టుకొని ఇంటికోయేటప్పుడు ఇద్దరొక్కటయ్యపోతారు, ఇద్దరాందురొల్లు ఒక్కటే ఓ రాజన్న, దొందె దోపిడొక్కటే ఓ రాజన్న, ఇద్దరాందురొల్లు ఒక్కటే ఓ రాజన్న, దొందె దోపిడొక్కటే ఓ రాజన్న అని పాట రాసుకున్నానే. నీకు 2 పత్రికలు డీంబాయిలో, నాకు ఒక పత్రిక అన్న వద్ద డీంబాయిలో. ఆ రోజు అసెంబ్లీలో డైరెక్ట్ గా మాట్లాడుకునేవాళ్ళు. తెలంగాణకు పత్రిక లేదు, తెలంగాణకు టీవీ లేదు, తెలంగాణ పోరాటానికి రాజకీయ రూపం ఇచ్చింది కేసీఆర్. తెలంగాణను పత్రికలు వంచిస్తుంటే తెలంగాణ కోసం ఒక పత్రికను పెట్టింది కేసీఆర్. తెలంగాణకు ఒక మీడియా ఇచ్చింది కేసీఆర్, తెలంగాణకు ఒక టీవీని ఇచ్చింది కేసీఆర్, తెలంగాణ కోసం ఒక ఛానల్ పెట్టింది కేసీఆర్. ఎన్ని పనులు చేయాల్సి వచ్చింది, ఎన్ని కోణాలలో తెలంగాణను బలోపేతం చేయాల్సి వచ్చింది, ఎంత తన్లాడవలసి వచ్చింది. ఇవన్నీ చేసి ఒక్కొక్క పార్టీని ముగ్గులోకి లాగి 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ను ముగ్గులోకి లాగిండు, 2009 ఎన్నికల్లో టీడీపీని ముగ్గులోకి లాగిండు. టీడీపీ అనేది ఆంధ్ర వలస పార్టీ, దాని వేర్లు ఆంధ్రాలో ఉన్నాయి, కొమ్మలు రెమ్మలు మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. అటువంటి పార్టీ చేత తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేయించిన మొనగాడు కేసీఆర్. కేసీఆర్ లేకుంటే చంద్రబాబు చేసేవాడా? చంద్రబాబు చేసే సమస్య లేదు, ఆయన చేత తీర్మానం చేయించాడు. ఒక్కొక్క ఎన్నికలో ఒక్కొక్క మెట్టెక్కించాడు. 2004 ఎన్నికల్లో నేషనల్ ఎజెండాలో భాగం చేశాడు తెలంగాణను. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో భాగమైంది తెలంగాణ. ఒక అనివార్యతను సృష్టించాడు. కేసీఆర్ ఎప్పుడు ఒక మాట అంటాడు, తెలంగాణ కోసం నేను ఎక్కని కొండలేదు మొక్కని బండలేదు అంటాడు. 32 పార్టీల గడప గడపకు పోయి వాళ్లను బతిమాలి బామాలి ఒక పార్టీ ఉంది. ఆ పార్టీ ఎవరు చెప్తే వింటది అని తేరా సచ్చా సౌదా బాబా అని ఓ బాబా ఉంటే ఆ బాబా దగ్గరకు పోయి ఆ బాబా చేత ఆ పార్టీకి ఫోన్ చేయించండి కేసీఆర్. ఎంత తన్లాడితే వచ్చింది తెలంగాణ, ఎంత నొప్పిని అనుభవిస్తే వచ్చింది తెలంగాణ. ఆ 36 పార్టీల నుంచి లేఖలు తీసుకొచ్చి ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ఇచ్చి ఇంత చేసినా తెలంగాణను ఇవ్వకుంటే ఎన్నికలకు ముందు జై తెలంగాణ, ఎన్నికల తర్వాత నై తెలంగాణ అనే వ్యూహం అమలు చేస్తుంటే కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడు కేసీఆర్. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టిండు, అవసరమైతే తన ప్రాణాల్ని కూడా పణంగా పెట్టిండు. పణంగా పెట్టి పోరాడితే ఆ తర్వాత మరో 3 ఏళ్లు పెద్ద పోరాటాన్ని నడిపిస్తే 14 ఏళ్లు సజీవంగా ఉంచితే తెలంగాణ పోరాటాన్ని. నన్ను పిల్లాడు అడిగిండు, ఏం చేసిండు సార్ కేసీఆర్ అన్నాడు. ఆ పిల్లాడికి క్రికెట్ అంటే ఇష్టం. నేను ఆ పిల్లాడి క్రికెట్ భాషలో చెప్పిన, కేసీఆర్ ఏం చేసిందంటే 14 ఏళ్ల పాటు అవుట్ కాకుండా క్రీజులో ఉన్నాడు. అవుట్ కాకుండా క్రీజులో ఉన్నాడు. హార్డ్ బాల్ వస్తే డిఫెన్స్ ఆడిండు, రోషే లాంటి లూజ్ బాల్ వస్తే చెక్క కొట్టిండు. అవుట్ కాకుండా ఉండి తెలంగాణను గమ్యం చేర్చిండు. 14 ఏళ్లు ఒక పోరాటాన్ని, ప్రజలకు విముఖత రాకుండా, వనరులు లేకుండా, ఇంత పెద్ద దాడిని తట్టుకొని, ఈ మీడియా దాడిని తట్టుకొని, ఆ పెట్టుబడిదారి వర్గాన్ని తట్టుకొని, ఆంధ్ర పెత్తందారుల కుట్రలను తట్టుకొని, అక్కడ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరిని తట్టుకొని తెలంగాణను సాధించడం అనేది సాధారణ. కోరుకున్నది నెత్తురు చుక్క రాలకుండా. కానీ ఒక్క అపశృతి మనకు తెలంగాణ ఉద్యమంలో మనం ఊహించండి, మనం వాంఛించనిది, ఒక అవాంఛనీయ పరిణామం తెలంగాణ బిడ్డలు చేసుకున్న ఆత్మహత్య. కేసీఆర్ని అరెస్ట్ చేసిన రోజున శ్రీకాంతాచారి తనను తాను అగ్నికి ఆహుతి చేసుకున్నాడు. ఉస్మాని కొండ నేల మీద
కమిలిందా నీ గుండె శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి నల్లగొండ నేల బాధ పండిందో శ్రీకాంతాచారి ఆ బిడ్డలు చనిపోతూ పట్టణ పగిలింది తెలంగాణ. కేసీఆర్ గారు ఎప్పుడు అదే బాధపడతారు. నేను అది జరగొద్దు అనుకున్నా అని చెప్పి ఒకసారి మేము ఖమ్మంలో ఎన్నికల ప్రచారానికి పోయి సార్తో పాటు నేను హెలికాప్టర్లో ఉన్నా. హెలికాప్టర్లో పోతుంటే ఆకేరు మీద బాగా చెక్ డ్యాములు కట్టి ఆ చెక్ డ్యాముల కింద పొలం వచ్చేటట్టు చేసిండు. అక్కడున్న ఆకేరు మీద చెక్ డ్యాములు కడితే గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. పచ్చగా ఉంది. ఆ హెలికాప్టర్ లో చూస్తున్నా నేను ఈ కింద ఈ పచ్చ వీటిని చూస్తూ నువ్వు అమరుల గురించి పాడతావు కదా పాట, ఆ పాటలో చివరి చరణం ఏంది అన్నాడు. అనుపాప చూపుల్ల పాటల్ల ఎన్నీలా దీపాల ఎలుగులై నోళ్లకు ఏటి పాయల నీటి ఊటలా గట్ల మీది గడ్డి చిలుకలా జోహార్ చిలుకలా జోహార్ వరి మొలకలా జోహార్ జోహారులు లకు జోహార్ అమరులకు జోహార్ వీరులకు జోహార్ మా ఉల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్ల మట్టి పొత్తిళ్ళల్ల తోవా పువ్వుల తీరు అమరులుంటారు అమరులుంటారు తోవా పువ్వుల తీరు అమరులుంటారు జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్. సార్ ఏమన్నా అంటే దాంట్లో ఏముంది శ్రీనివాస్ చివరికి జోహార్ అని ఉంది కదా. ఇగో ఇవాళ తెలంగాణ దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ ఇటు పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు అనేక మధ్య తరహా ప్రాజెక్టులు చెక్ డ్యామ్ వీటన్నిటిని నిర్మించి తెలంగాణను పచ్చగా చేస్తాం కదా. ఇగో ఇది వరిమూలకల జోహార్ అంటే నేను అమరులకు అర్పించిన వరిమూలకల జోహార్ ఇది అని చెప్పింది కేసీఆర్ నాకు ఆ రోజు హెలికాప్టర్ కమిట్మెంట్. దానికోసం ఆయన నీళ్లను అర్థం చేసుకో ఆ ఇంజనీర్లతో కూర్చొని మేధో మదనం చేసి తెలంగాణ భౌగోళిక స్థితినంతా అర్థం చేసుకో హైదరాబాద్ టైగర్ అన్న తలసాని శ్రీనివాస యాదవ్ అన్న వేదిక మీదకి వస్తున్నారు. అందరు కూడా ఒకసారి క్లాప్స్ గట్టిగా కొట్టారు బ్రదర్. ఇవాళ ఇన్ని చేసిన ఈ గులాబీ జెండాను ఇంత సాధించిన గులాబీ జెండాను తెలంగాణలో లేకుండా చేయాలనే కుట్ర జరుగుతున్నది. కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు మనం ఏమనుకుంటాం, ఈ రెండు ఉత్తర దక్షిణ ధృవ కానీ ఈ రెండు ఇవాళ మిలాఖత్ రాజకీయాన్ని నడుపుతున్నాయి. మిలాఖత్ రాజకీయాన్ని నడుపుతూ కేసీఆర్ వాళ్ళు ఏం చేసినా కేసీఆర్ ను జనం గుండెల్లోంచి కదల్చలేకపోతున్నారు. దానికోసం నానా పన్నాగాలు బండుతున్నారు. బీజేపీ ఒక విచిత్రమైన వ్యూహాన్ని అవలంబిస్తున్నారు.
అక్కడ బలంగా ఉన్న పార్టీని దెబ్బకొట్టడానికి ఓ నాయకుడిని లేపుతుంది, అసత్యాలతో ఒక అరాచకమైన దాడి జరుపుతుంది, హిందూ వ్యతిరేకులుగా ముద్ర వేస్తుంది. కేసీఆర్ గారికి కూడా హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసే ప్రయత్నం చేసింది బీజేపీ. యాదగిరి గుట్ట దేవాలయాన్ని భూలోక వైకుంఠంలాగా తీర్చిదిద్దిన కేసీఆర్ హిందూ వ్యతిరేక అవుతాడా? కేసీఆర్ ప్రాజెక్టులు కడితే ఆ ప్రాజెక్టులకు ఏం పేరు పెట్టిండు? రిజర్వాయర్లు కడితే ఆ రిజర్వాయర్కి ఏం పేరు పెట్టిండు? గజ్వేల్ దగ్గర కట్టినటువంటి ప్రాజెక్టు పేరు మల్లన్న సాగర్, రాజీవ్ గాంధీ సాగర్ కాదు. కాంగ్రెస్ ఉంటే అది ఏమయ్యేది? రాజీవ్ గాంధీ సాగర్ అయ్యేది, ఇందిరాగాంధీ సాగర్ అయ్యేది. కానీ కేసీఆర్ వల్ల అది మల్లన్న సాగర్ అయ్యింది. ఇంకొక రిజర్వాయర్ పేరు కొండపోచమ్మ సాగర్, ఇంకో రిజర్వాయర్ పేరు అన్నపూర్ణ సాగర్. దేవతల పేర్లు, అది కూడా శ్రామిక దేవతల పేర్లు. జనరల్ గా శ్రామిక కులాల దేవతల పేర్లు పెట్టరు, కానీ ఆ శ్రామిక కులాల దేవతల పేర్లు పెట్టిన కేసీఆర్ హిందూ వ్యతిరేక అవుతాడా? అంటే హిందూ వ్యతిరేకి అని ఒక ముద్ర వేయడం, అక్కడ అన్నామలయ్య అని ఒకరిని పెట్టి వాడి చేత స్టాలిన్ కు వ్యతిరేక ప్రచారం చేయించి కరెక్ట్ ఎలక్షన్లు రాగానే తాము గెలవము అనుకోగానే ఏం చేస్తారంటే సైడ్ అయిపోతారు. బీజేపీ సైడ్ అయిపోయింది. బీజేపీ సైడ్ అయిపోవడం వల్ల అక్కడ మరొక పార్టీ అధికారంలో, మరో బలహీనమైన పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ కూడా అదే కుట్ర చేసిండు. ఇక్కడ కూడా అట్లే మన మీద దాడి చేసిండు. దాడి చేసి సరిగ్గా ఎలక్షన్ టైంకు సైడ్ అయిపోయింది. నిజంగా గట్టిగా బీజేపీ పనిచేసి ఉంటే, దయచేసి అల్లరి వస్తుంది మహిళల నుంచి. 10-15 సీట్లు ఎక్కువ వచ్చి ఉంటే కాంగ్రెస్ కు సీట్లు తగ్గేది, మనం అధికారంలోకి వచ్చేవాళ్ళం. అట్లా రాకుండా ఉండడం కోసం మిలాఖత్ రాజకీయం నడిపారు. నిన్న మోడీ వచ్చి ఏం చెప్తున్నాడు? నువ్వు మాతో కలిసిపోని రేవంత్ కు ఆఫర్ ఇస్తున్నాడు. ప్రజల ముందు బహిరంగంగా ఆఫర్ ఇస్తున్నాడు. దానికి రేవంత్ ఏం చేస్తున్నాడు? ముసి నవ్వులు నవ్వుతూ లోపల మాట్లాడాల్సింది బయట మాట్లాడుతున్నాడు ఏంది అనుకుంటున్నాడు రేవంత్. అరే మనం లోపల మాట్లాడుకోవాల్సింది బయట చెప్తున్నాడు ఏందని. ఇవాళ గవర్నర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? మనం ఉండగా గవర్నర్ ఎంత ఇబ్బంది పెట్టింది మనల్ని. కానీ వాళ్ళ కాంగ్రెస్ గవర్నర్ ఏమి ఇబ్బంది పెట్టాడు. కేరళలో గవర్నర్ ఇబ్బంది పెడతాడు, తమిళనాడులో గవర్నర్ ఇబ్బంది పెడతాడు, కానీ తెలంగాణలో ఉన్న గవర్నర్ మాత్రం ఇక్కడున్న బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాడు. అంటే దాని అర్థమేంది? నిన్నటికి నిన్న బండి సంజయ్ విషయంలో వాళ్ళ మిలాఖత్ ఎట్లా బయటపడ్డది? ఈయన సరెండర్ అంటాడు, ఆయన అరెస్ట్ అంటాడు. ఇద్దరు కలిసి నవరాత్రి పూజా మహిమ నాటకం నడిపిండ్రు. మనం పరిపాలనలో ఉన్నప్పుడు మిషన్ భగీరథ, ఇవాళ రేవంత్ రెడ్డి నడిపింది బచావో భగీరథ. బచావో భగీరథ డ్రామా నడిపారు ఇద్దరు కలిసి. బండి సంజయ్, ఇది చివరిగా ఈ విషయం చెప్పి నేను ముగిస్తా, బిలో ద బెల్ట్ దాడి చేయడం అంటాడు. కుసంస్కార పూరితమైన దాడి బండి సంజయ్ నిరంతరం చేసి కేసీఆర్ను పట్టుకొని ఫామ్ హౌస్. కేసీఆర్ కు ఇల్లదే, ఫామ్ హౌస్ అదే. ఆయన ఎర్రవెల్లిలో తన నియోజకవర్గంలో తన వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నాడు. నందినగర్ ఇల్లు చిన్నగా ఉన్నదని అక్కడ ఉంటున్నాడు ఆయన. అక్కడ ఉంటే ఫామ్ హౌస్ అని దాన్ని ఒక వెక్కిరింతగా, హేళనగా, అదేదో తప్పు కింద చిత్రించే ప్రయత్నం చేసిండు బండి సంజయ్. ఇవాళ ఏమైంది? నీ ఫామ్ హౌస్ లో జరిగిన నాటకం బయటపడ్డది. నీకు అదే ఫామ్ హౌస్ పామై మెడ చుట్టుకున్నది. నువ్వు ఇంకెవరినో ఫామ్ హౌస్ పేరిట బదనాం చేద్దాం అనుకుంటే నీ ఫామ్ హౌస్ నాటకం బయటపడ్డది. కేటీఆర్ ఎన్నాడు ఒక్కపొడి దినంగా కూడా నేను చూడలేదు. కేటీఆర్ ఎన్నాడు సిగరెట్ తాగింది లేదు, మందు ముట్టే మనిషి కాదు. విద్యావంతుడు, రేషనలిస్ట్, ప్రజల పట్ల పరితాపం ఉన్నటువంటి వాడు. ఆయనను పట్టుకొని డ్రగ్స్ అని ఒక దుర్మార్గమైన ప్రచారం, ఓ బట్టగాల్చి మీదేసే ప్రచారం. ఇవాళ అసలు డ్రగ్స్ ఎవరిని బయటపడ్డది? డ్రగ్స్ ఎక్కడ బయటపడ్డాయి? ఇవాళ ఎవరి కేసులో డ్రగ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి? చివరికి పుట్టుకల గురించి మాట్లాడినాడు. అంతకంటే అసహ్యమైన చర్చ ఇంకోటి ఉండదు. హైందవ సంస్కృతికి ప్రతినిధులు అని చెప్పుకునే వాళ్ళు స్త్రీలను అవమానిస్తూ, మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బకొడుతూ పుట్టుకల గురించి మాట్లాడాడు. కానీ చివరికి ఏమైంది? తండ్రిగా నా పేరు చెప్పొద్దు అని ఆర్డర్ తెచ్చుకున్నాడు. పుట్టుకల గురించి మాట్లాడిన నువ్వు ఆ ఆర్డర్ తెచ్చుకోవాల్సిన గతి పట్టింది. కనుక రాజకీయపరమైన దాడి ఉండాలి, అంతే తప్ప ఈ కుసంస్కార పూరితమైనటువంటి దాడి కాదు. ఒక్క పాట మా కాలేరు ఎంకన్న ఇది తప్పకుండా పాడాలని అన్నాను. ఇది ఎప్పుడో పాడిన పాట. రేవంత్ వచ్చినాక రాష్ట్రానికి పట్టబోయే గతి గురించి
నేను కొంచెం ముందే చెప్పిన, తొందరపడి కోయిల ముందే కూర్చుందనంటే నేను ముందే కూర్చున్నా కానీ నా కూత అబద్ధం కాలే. పార్లమెంట్ ఎన్నికలప్పుడు వాడిన ఇవాళ రాష్ట్రంలో అదే పరిస్థితి ఉన్నది. రైతు బంధు గోవింద, రైతు బీమా గోవింద, రైతు రుణమాఫీ గోవింద, బోనస్ ఇచ్చుడు గోవింద, గోవింద హరి గోవింద, అన్ని పథకాలు గోవింద, 6 గ్యారెంటీలు గోవింద, అంతా ఉత్తదే గోవింద, గోవింద హరి గోవింద, రేవంతొస్తే గోవింద, దళిత బంధు సుఖ గోవింద, బీసీ బంధు గోవింద, కళ్యాణ లక్ష్మి గోవింద, షాది ముబారక్ గోవింద, గొర్లు వంచుడు గోవింద, చేపలు వెంచుడు గోవింద, అన్ని ముంచుడే గోవింద, అడిగితే దంచుడే గోవింద, గోవింద హరి గోవింద, రేవంతొస్తే గోవింద, మిషన్ కాకతీయ గోవింద, మిషన్ భగీరథ గోవింద, ఇక బిందెలు మోసుడే గోవింద, మళ్ళా బోరింగు గొట్టుడే గోవింద, కేసీఆర్ కిట్టు గోవింద, న్యూట్రిషన్ కిట్టు గోవింద, పింఛను వెంచుడు గోవింద, ముసలోళ్ళ ఆశలు గోవింద, స్కూటీలిచ్చుడు గోవింద, ఇక లూటీ చేసుడే మిగిలింద, నీ అంగిలాగు సుత గోవింద, గోచిపాతగుడ గోవింద, ఛోటే భయ్యా గోవింద, బడే భయ్యా గోవింద, గుజరాతు చేస్తారట గోవింద, నిన్ను బుద్ధి సంపుతారట గోవింద. ఇది వాళ్ళ రాష్ట్రంలో నడుస్తున్న పరిస్థితి. వీళ్ళ కుప్పల దగ్గర కుప్పగూలి చచ్చిపోతున్న రైతుల బతుకులు మళ్ళా బాగుపడాలంటే, మోసపోయిన నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే, ఉద్యోగుల డిమాండ్లు నెరవేరాలంటే, రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం జరగాలంటే, మళ్ళా వ్యాపార వాణిజ్యాలు పుంజుకోవాలంటే, రియల్ ఎస్టేట్ కుదులు పడాలంటే, మళ్ళా పెట్టుబడులు తెలంగాణకు వరద పారాలంటే, మళ్ళా దేశంలో తెలంగాణ ప్రతిష్ట నిలబడాలంటే, కేంద్రంతో కొట్లాడాలంటే, ఇక్కడ ఈ రాష్ట్రంలో సామరస్యాన్ని నిలబెట్టాలంటే, సకల జనులకు సంక్షేమాన్ని పంచివ్వాలంటే కేసీఆర్ రావాల్సిందే. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజల నినాదం కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలి. కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలి, కాంగ్రెస్ పోవాలే, కేసీఆర్ రావాలి. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. లాస్ట్ లో ఒక చిన్న మాట చెప్పలే అన్న, కాంగ్రెస్ పాలన, ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లా కాంగ్రెస్ పాలన. మన జంట నగరాల లీడర్ 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న ప్రజాప్రతినిధులలో అత్యంత ఎక్కువ 19 సంవత్సరాలు మంత్రి పదవిగా చేసిన మన తలసాని శ్రీనివాస యాదవ్ అన్న ఒక 5-10 నిమిషాలు మాట్లాడవలసిందిగా, మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. గౌరవనీయులు, మీ అభిమాన నాయకులు, సోదరులు, గౌరవ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ అన్న గారికి, గౌరవనీయులు, ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా వెంచేసినటువంటి మన యువ నాయకులు, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి డైనమిక్ తారక రామారావు గారికి, ఈ నియోజకవర్గానికి మెంబర్షిప్ కానీ ఎస్ఐఆర్ కానీ ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి పెద్దలు దామోదర్ గుప్తా గారికి, గౌరవ శాసన మండలి సభ్యులు దేశ్మతి శ్రీనివాస్ గారు, గౌరవ శాసనసభ్యులు ముఠా గోపాలన్న గారు, మాజీ మంత్రివర్యులు సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారికి,
సుధాకర్ రెడ్డి గారు, గౌరవ పెద్దలందరికీ వేదిక మీద మాజీ కార్పొరేటర్లకు, మా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నమస్కారాలు. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈ అంబర్పేట్ మరి ఈరోజు కార్యకర్తల సమావేశంతో పాటు మనం చేయబోయేటువంటి మెంబర్షిప్ కార్యక్రమాలు కానీ, రెండోది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కానివ్వండి, ఇవన్నీ మనం జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి అంశాలు. అయితే ఈరోజు అంబర్పేట్ నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ యొక్క నాయకుడైనటువంటి కాలేరు వెంకటేష్ గారు ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేటీఆర్ గారి సహకారంతో మరి నియోజకవర్గంలో అద్భుతాలు జరిగినాయి. ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ అభివృద్ధి అనే కార్యక్రమాలని ప్రజలకు చూపించేది. నాకు తెలిసి 30-35 సంవత్సరాలలో ఏ శాసనసభ్యులు, ఏ పార్లమెంట్ సభ్యుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని కాలేరు వెంకటేష్ గారి నాయకత్వంలో మరి అభివృద్ధి జరిగినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. వారికి నియోజకవర్గం పట్ల కానీ, బస్తీల పట్ల కానీ, ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల పట్ల కానీ వారికి ఒక విజన్ ఉంది. దాని ప్రకారమే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లడం జరిగింది. మీకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ బాపు అయినటువంటి మన కేసీఆర్ గారు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా 10 సంవత్సరాలు అద్భుతాలు చేసిండు. రాష్ట్రంలో పల్లెల్లే కాదు, పట్టణాలలో కూడా అద్భుతాలు చేసిండు. కానీ 2.5 సంవత్సరాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో నాకంటే ఎక్కువ మీకే తెలుసు. రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉంటారు, కేసీఆర్ గారు ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పి. భారతదేశ చిత్రపటంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తీసేటువంటి దమ్ము నీకుందా అని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. చరిత్ర ఉన్నంత వరకు ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ భారతదేశ చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే దానికి పాలకులు కేసీఆర్ గారు అనేటువంటి విషయాన్ని ఈ భారతదేశ చరిత్ర చెప్తుంది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో రైతు నుంచి మొదలుకొని మరి పేదవాళ్ల వరకు, చదువుకున్న పిల్లల్ని మొదలుకొని ఐటీలో చేస్తున్నటువంటి ఐటీ రంగంలో వరకు విశేషమైనటువంటి కార్యక్రమాలను వారు చేశారు. ఒక కాళేశ్వరం లాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం, ఒక ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని ఈ భారతదేశ చరిత్రలో కూడా ఎవరు ఊహించినటువంటి కార్యక్రమాన్ని, మరి పెళ్లికి ₹1,00,000 ఇచ్చేటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేదు. ఆ తర్వాత కేసీఆర్ కిట్టు అని, అంటే ప్రెగ్నెంట్ అయినటువంటి మా అక్క చెల్లెళ్ళు వాళ్ళు ఏ పని చేయకూడదనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని, మగపిల్లవాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 కేసీఆర్ కిట్టించి తన బిడ్డను, కోడళ్ళు మరి ఇంటికి సాగనంపేటువంటి గొప్ప కార్యక్రమాన్ని కేసీఆర్ గారు చేపట్టారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని ఒకవైపున మాంకాళి జాతర బోనాలు చేసింది కేసీఆర్ గారు. బోనాలు అనేది తెలంగాణలో అందరు చేస్తారు, ప్రతి గల్లీలలో చేస్తారు. మీ అంబర్పేటలో గల్లీ గల్లీకి చేస్తారు. కానీ ఆ రోజు మనం ఏం చేస్తుండే, వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసుకొని పండుగ చేస్తుండే.
కానీ కేసీఆర్ గారు ప్రతి గుడికి డబ్బులు ఇచ్చినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వాలకు లేదు. హిందూ మతాన్ని నమ్ముకున్నటువంటి పార్టీ కూడా చెప్పుకునేటువంటి అర్హత లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట దేవాలయాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దిండో మనం కళ్ళారా చూసినాం. ఇదే కాకుండా రంజాన్ కానివ్వండి, క్రిస్మస్ కానివ్వండి, మరి తోఫా గిఫ్టులు ఇచ్చి అందరూ సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలని. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? మాట్లాడితే ఇల్లు గులగొట్టే కార్యక్రమం తప్ప ఎక్కడన్నా ఇల్లు కట్టే కార్యక్రమం ఎక్కడన్నా చూసిండ్రా మీరు? ఈ అంబర్పేటలో ఒక ఇల్లన్నా కట్టినరా? ఏ ప్రాంతంలోనే ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయా? జరగలే. ఒక బతుకమ్మ కుంట చేసి ఇక ఇదే ప్రపంచం అని చెప్పి మనకు చూపిస్తారు. కేటీఆర్ గారు అటువంటి బతుకమ్మ కుంటలు 1400 కట్టినప్పుడు ఇంత పబ్లిసిటీ ఎప్పుడు చేసుకోలే. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూసిండ్రు కదా, మన చిన్నపిల్లలు కూడా అంటే బిడ్డనో కొడుకో మనమనో మనమరాలు అడుగుతున్నారు. మన ఈ గోటీలు తీసి గోళీలు ఆడుకున్నాడు ఏంది అని అడుగుతున్నారు పిల్లలు. ఈ పేగులు తీసి మెడలు వేసుకోవాలనేది ఏం భాష అని అడుగుతున్నారు. అంటే ఈ రాష్ట్రానికి ప్రజలు కాంగ్రెస్కి అధికారం ఇస్తే గోటీలు ఆడుకునే కార్యక్రమాలని మరి చేపట్టినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కానీ ఈరోజు ప్రజలకు కావాల్సింది అది కాదు కదా. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. ఇక్కడ నన్ను చేస్తున్నా ప్రజల కోసం పని. కరెంటు వస్తుందా మంచిగా? తాగడానికి నీళ్లు మంచిగా వస్తున్నాయా? మరి మనం 10 ఏళ్లలో అద్భుతాలు చేస్తాం కదా. మరి ఏం రోగం పుట్టింది ఈ ప్రభుత్వానికి? ఏ కార్యక్రమం చేసినా గాని మాట్లాడితే కేసులు, ఇది తప్ప ఈ ప్రభుత్వానికి చేయడానికి ఏమీ లేదు. 2.5 సంవత్సరాలైంది చూస్తా మేం మాట్లాడితే ప్రజాపాలన ఇంత దరిద్రంగా హైదరాబాద్ చుట్టూ భూములు దోచుకునేటువంటి ప్రజాపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. కాబట్టి ఆ రోజు మన ప్రభుత్వ హయాంలో ఎన్ని కార్యక్రమాలను చేసినాం మనం, ఎన్నెన్ని అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు. मेरे भाइयों से बहनों से गुजारिश है, कब्रस्तान कौन बनाया भाई? अंबरपेट में कब्रस्तान कौन दिए? मगर आप लोगों को गुजारिश है, आप लोगों को गुमराह कर रहे हैं लोग. आप लोग भी कैसा है बोले तो पार्लियामेंट इलेक्शन आते ही हमारे दिल्ली से पतवा रिलीज करे, वो मोटे को वोट डालो बोले तो सोप मोटे को वोट डाले, फिर हम काम करे सवाल किधर जाना बोलो आप लोग? इमाम के लिए, मौसम के लिए कौन काम करे? मस्जिद तोड़ेंगे कौन काम करे? मगर हैदराबाद शहर में हर लोग मिलजुल के रहना बोल के कौन बोले? केसीआर साहब ने हमेशा सेकुलरिज्म के लिए बात करे सो, हमेशा बहुत सारे काम करे सो आप आंखों के सामने है. मगर आप लोग क्या कर रहे? इलेक्शन आते ही उनो बोला, इनो बोला, दिल्ली से बोला, वहां से, फिर वो लोग आके काना लगाते अपने को. अरे अभी से वो बोलो, अपने गली में, अपने मोहल्ले में, अपने बस्ती में कौन काम करे उनको जिताओ. నేను మాజీ కార్పొరేటర్లకు కూడా అడుగుతున్నా, మాజీ కార్పొరేటర్లకు కూడా ఎలక్షన్లు రాగానే నాకు టికెట్, నీకు టికెట్ మా అందరు అడుగుతారు. కానీ గెలిచిన తర్వాత కొమ్ములు వస్తున్నాయి మనోళ్ళకి అందరికీ. ఆ కొమ్ములు జర జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ మొదలుగా గెలవంగానే నీకు ఎవడైతే పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారో, మా యువకులు, పెద్దలు, తెలంగాణ ఉద్యమకారులు, మా మహిళలు ఉన్నారో ఫస్ట్ వాళ్ళనే దూరం పెడుతున్నారు మీరు. ఎలక్షన్ అయ్యే వరకు మాత్రం ఆ టికెట్లు అడిగే మాత్రం కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దండం పెట్టి, సార్ నేను పోటీ చేస్తా సార్, నేను ప్రజలలో ఉంటా సార్ అని చెప్తున్నారు. కానీ గెలిచిన తర్వాత
ఒక కార్యక్రమాలు మన ప్రభుత్వం మన పార్టీ తీసుకుంటే దురదృష్టమో అదృష్టమో మన అధికారం పోయింది. కార్యక్రమాలు చేయమంటే మిమ్మల్ని బతిలాడుకునే పరిస్థితి రావాలనా? దేనికోసం? పార్టీ ఉంటేనే కదా నీ గుర్తింపు. పార్టీ లేకపోతే నిన్నెవడు చూస్తాడు? ఈరోజు పార్టీ తల్లి లాంటిది. ఎవరైనా గుర్తుంచుకోండి, పార్టీ లేకపోతే ఎవరు లేరు. పార్టీ సుప్రీం. పార్టీ జెండా కిందనే మనం ఉంటాం. బస్తీలో గిడ పోయి నేను బీఆర్ఎస్ పార్టీ అంటేనే వాడు నిన్ను గుర్తుపడతాడు తప్ప నిన్ను తీసేసిన తర్వాత నీ దగ్గర కూడా ఎవడు రాడు. అది గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రజలల్లో పనిచేయండి, కానీ మన కార్యకర్తల్ని నాయకులని జాగ్రత్తగా చూసుకోండి. మనం ఈ కార్యకర్తలకు ఏం పెట్టి పోషిస్తున్నాం? రోజు వాళ్ళకి అన్నం పెడుతున్నామా? లేదు కదా. కానీ పార్టీ కార్యక్రమానికి ఆటోలో రమ్మంటే ఆటోలో వచ్చిర్రు, బస్సులో రమ్మంటే బస్సులో వచ్చిర్రు, మోటార్ సైకిల్ మీద రమ్మంటే మోటార్ సైకిల్ మీద వచ్చిర్రు. ఎందుకు? కేసీఆర్ గారు అంటే వాళ్ళందరికీ అభిమానం కాబట్టి. తెలంగాణ ఉద్యమాన్ని స్థాపించిన జాతిపిత కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో కార్యకర్తలందరూ పార్టీ కోసం మీరు క్యాండిడేట్ అయినప్పటికీ మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా పార్టీ గులాబీ కండువా క్యాండిడేట్ కాబట్టి నీ కోసం పోరాటం చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈసారి నేను కేటీఆర్ గారు రిక్వెస్ట్ చేస్తున్న వేదిక ద్వారా ఎవరి రికమెండేషన్లు కాదు, ఓపెన్ కాంపిటీషన్. ఎవరు ప్రజల్లో ఉంటే వాళ్ళకే టికెట్లు. ఆ కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టండి. ఎందుకంటే బయటే అట్లుంటే పార్టీ నాయకునికి, ఇక్కడ ఉన్న శాసనసభ్యునికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి బాండింగ్ ఉంటుంది. ఇది నా పార్టీ, నా జెండా, నా నాయకుడు నాకు టికెట్ ఇచ్చి గెలిపించింది అనేటువంటిది ఆ కమిట్మెంట్ తో పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని ఆయారాం గాయారాంలతో పెట్టుకుంటే మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఒకప్పుడు అంబర్పేట నియోజకవర్గం అనేది బీజేపీ వాళ్ళ మా అడ్డా అంటుండే, కానీ ఈరోజు అంబర్పేట్ టిఆర్ఎస్ అడ్డా, కాలేరు వెంకటేష్ అడ్డా ఇది. కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, మాట్లాడేటోడు గట్టిగా మాట్లాడతాడు. మరి ఈ ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతుండు. కనీసం మాట్లాడాలంటే మనలాగా ఆ పర్సనాలిటీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు పోలీసు రాజ్యం పెట్టి నడిపిస్తామంటే మనం చూడలేదా? ఎన్ని చూసినాం. కేసీఆర్ గారు పెట్టిన ఉద్యమంలో ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నారు మీరంతా, ఎన్నిసార్లు జైల్లోకి పోయినరు. వీళ్ళు చేసేటువంటి ధమ్కీలు మనకు ఒక్క లెక్క కూడా కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు ధైర్యంగా ఉండండి, మీ వెనుక మేమున్నాం. దేనికైనా కానీ తల ఎత్తి నిలబడడమే మనకు తెలుసు తప్ప తల దించుకొని ఎవరికి భయపడవలసినటువంటి అవసరం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పులి వ్యవసాయ క్షేత్రంలో పండుకొని ఉంది. మన పెద్ద పులి ఏడమనుకుంది, ఒక్కసారి లేచిందనుకో, చూసింది కదా మాలి, మధ్యలో అట్లా వచ్చి కనిపించిపోతేనే భయం. కాబట్టి కేసీఆర్ గారి చరిత్ర, కేసీఆర్ గారి పర్సనాలిటీ, కేసీఆర్ గారికి ఉన్న విజ్ఞానం, కేసీఆర్ గారికి ఈ తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఎవరికన్నా ఉందా ఈ రాష్ట్రంలో? లేదు. కానీ చిన్నోడు, పొడుగోడు, పొట్టోడు, పెద్దోడు ప్రతి ఒక్కడు మాట్లాడేవాడు తిరిగి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీ విషయాలు పక్కన పెట్టండి. మీరిచ్చిన 6 గ్యారెంటీలు ఏమైనాయి? మీరు ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఓటేసినటువంటి 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఈరోజు ఒట్లు కొననిక కూడా గతి లేదు. గోనె సంచులు గన్ని సంచులు ఇచ్చే పరిస్థితి లేదు. యూరియా ఇచ్చేటువంటి తెలివి కూడా లేదు.
రైతు బంధు అంట, రైతు భరోసా అని పెట్టి కేసీఆర్ బయటకు వచ్చినప్పుడల్లా ఒక ఎకరం వేస్తుంది. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని తప్పకుండా పొందబెట్టే రోజులు మనం కాదు, మనకంటే ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. చూస్తా ఉన్నారు. కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఇప్పటి నుంచే ఎండాకాలంలో సమస్యలు చాలా ఉంటాయి. మీరు ఇప్పటి నుంచే బస్తీలలో తిరగండి, బస్తీలో ఉన్నటువంటి సమస్యలు అడగండి. ఇప్పటి కూడా ఈ నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా గులాబీ జెండా ఉన్న కార్యకర్త దగ్గరికి వచ్చి ప్రజలు అడుగుతున్నారు, సార్ నాకు నీళ్లు వస్తలేవు, కరెంట్ వస్తలేవు అని, మాకు ఇబ్బందులు ఉన్నాయి, డ్రైనేజీ బాగలేదని మన దగ్గరకు వచ్చి అడుగుతా ఉన్నారు. కాబట్టి దేనికైనా కానీ ఇప్పుడు మెంబర్షిప్ కూడా డిజిటల్ మెంబర్షిప్ కాబోతుంది. కాబట్టి మనం ఇంటింటికి పాదయాత్ర చేసినట్టు ఉంటుంది, మెంబర్షిప్ చేసినట్టు ఉంటుంది. దాంతోపాటు ఎస్ఐఆర్ ఏదైతే పెట్టిర్రో, మరి ఈ రోజు ఈ దేశంలో మైనారిటీలు, ముస్లింలు కానీ క్రిస్టియన్ల ఓట్లన్నీ తీసేయడానికి ఆ కార్యక్రమానికి వాళ్ళు మరి ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టాలంటే మనం ప్రతి ఇంటి దగ్గర మన వాళ్ళ వివరాలు తీసుకొని, వాళ్ళ ఓట్లు ఎన్నెన్నో తీసుకొని, ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటుండ్రో 18 సంవత్సరాలు నిండిన పిల్లల్ని ఎన్రోల్మెంట్ కూడా చేసేటువంటి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దయచేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వెంకటేష్ అన్నకు, మరి అదే విధంగా మా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా. మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి. కానీ కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలన ఈ రాష్ట్రంలో ఒక సస్యశ్యామలమైనటువంటి పరిపాలన అందించినటువంటి గొప్ప నాయకుడు మరి కేసీఆర్ గారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా కేటీఆర్ గారు, ఆయన మంత్రి అయిన 10 సంవత్సరాలు కూడా ఎప్పుడు హైదరాబాద్ మీద కాన్సన్ట్రేషన్ చేసిండు. ఒక వైకుంఠం ధామం కట్టాలన్నా, ఒక రోడ్ వేయాలన్నా, మరి అదే విధంగా ఎస్టీపులు కట్టాలన్నా, దాంతో పాటు పార్కులు కానివ్వండి, బస్ బేలు కానివ్వండి, తనకున్న విజన్తోని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి ఈ రోజు హైదరాబాద్ ప్రజలకు, హైదరాబాద్ లో ఉన్నటువంటి శాసనసభ్యులకు నిరంతరంగా అండగా ఉండి కేటీఆర్ గారు చాలా అద్భుత కార్యక్రమాలు చేశారు. కానీ ఈ రోజు మున్సిపల్ మినిస్టర్ ఎవరు? 2.5 సంవత్సరాలు అయింది. 3 కార్పొరేషన్లు అన్నారు, దిక్కు లేదు, దివానం లేదు. ఆ ఆఫీసర్లు కూడా ఏడ పనిచేయాలన్న వాళ్ళకు అర్థం కానటువంటి ప్రశ్న. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో మరి ప్రజలు ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకొని నేను చివరగా చెప్పేది ఒకటే, మీరందరూ ఐకమత్యంగా ఉండండి. తప్పకుండా ఎవరి దారిలో వాళ్ళు పనిచేసుకుంటూ ఉండండి. మీ తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్ లో ప్రతి డివిజన్ లో గులాబీ జెండాను ఎగురుతానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. కిరణ్ థ్యాంక్ యూ. మన డైనమిక్ లీడర్, వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ ఆశాజ్యోతి మాట్లాడే ముందు 2 నిమిషాలు మన మూటా గోపాలన్న మాట్లాడతాడు. ఒక్క రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే, పోలీస్ వారికి, ఇక్కడికి వచ్చిన మన కార్యకర్తలు, గన్మెన్లకు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, ముందు లేడీస్ను కేటీఆర్ గారు మాట్లాడిన తర్వాత ముందు లేడీస్ను ఈ క్రమంలో తీసుకోనండి. మళ్ళీ ఫోటోలు తీయనాక ఇటువైపు పోతాడు. ఓకే. కాబట్టి ఇప్పుడు మూటా గోపాలను 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. సోదరులందరికీ నమస్కారాలు. ఈనాడు అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో మరి కాలేరు వెంకటేశ్వర గారి అధ్యక్షతన చాలా పెద్ద ఎత్తున మరి కాన్స్టిట్యున్సీ మీటింగ్ పెట్టడం చాలా
ఉదావహం. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి, వేదిక పైన ఉన్న ఇతర పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, మాజీ మంత్రివర్యులు శ్రీ మహమూద్ అలీ గారికి, ఇంకా చైర్మన్లకు, మాజీ చైర్మన్లకు, ఇక్కడ వేంచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకునికి పేరు పేరున నమస్కారం చేసి మాట్లాడుతున్నాను. సోదరులారా, మరి ఈనాడు అంబర్పేట చూసినట్టయితే మనము గతంలోని అంబర్పేట కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు అంబర్పేట కాన్స్టిట్యున్సీకి చాలా పెద్ద ఎత్తున వ్యత్యాసం ఉన్న సంగతి మీకు తెలియజేస్తున్నాను. కాలేరు వెంకటేష్ గారు ప్రతిసారి ప్రతినిత్యము ప్రజల్లో తిరుగుతూ అక్కడున్న సమస్యలు అక్కడక్కడ పరిష్కారం చేస్తూ ఈనాడు అంబర్పేటను చాలా పెద్ద ఎత్తున చాలా బాగా డెవలప్ చేసిన సంగతి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి దీని గురించి మన పార్టీ అతనే కాకుండా మన పార్టీ కార్యకర్తలే కాకుండా మహిళా సోదరి మనులు, యువకులు ప్రతి ఒక్కరూ చాలా పెద్ద ఎత్తున అతను తిరుగుతూ సహకారం చేస్తూ మరి ప్రజలకు పార్టీ చేసిన మేలైన కార్యక్రమాల గురించి, ప్రజలకు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ విధంగా ప్రతి వర్గానికి మేలు చేశారో ఆ ప్రతి విషయం ప్రజలకు తెలియజేస్తూ ప్రజల్లో తిరుగుతూ పార్టీ పేరును హైలైట్ చేయడానికి ముందుకొచ్చారు. ఈనాడు మనం చూసినట్లయితే యావత్ భారతదేశంలో ఎక్కడ లేనటువంటి మరి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున చేసే సంగతి చూస్తున్నాం. ఈనాడు మరి కళ్యాణ లక్ష్మి ప్రోగ్రాం కానీ, షాదీ ముబారక్ కానీ, మరి బీసీలకు కూడా పెద్ద ఎత్తున మెరణ కార్యక్రమాలు కానీ చేసిన ఏ పార్టీలో చేయలేకపోయింది. ఏ ప్రభుత్వం కూడా చేయని కార్యక్రమాలు మన కేసీఆర్ గారు ముందు చూపుతో చేసిన సంగతి చూస్తున్నాం. ఆనాడు ప్రతి కులానికి కూడా వాళ్ళ కులాల వారికి కూడా చాలా పెద్ద ఎత్తున మరి ఎంతో కార్యక్రమాలు చేశారు. మత్స్యకారులకు ఎప్పుడు చూసినా కానీ వారి గురించి మరి చెర్లల్లో చేపలు వేస్తూ మరి వారి గురించి మార్కెట్స్ డెవలప్ చేస్తూ మరి వారిని కూడా ఎంతో మేలైన కార్యక్రమాలు చేశారు. అదే కాకుండా నేను ఈనాడు యావత్ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా మరి మత్స్యకారులకు సరైన మార్కెట్లు లేవని చెప్పేసి నేను స్పెషల్గా మన మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల కేటీఆర్ గారిని, అన్న మాకు కంపల్సరిగా ఇక్కడ మాకు మార్కెట్లకి ఇబ్బంది పడుతున్నారు, చేపలు ఎక్కువ వస్తున్నాయి, మార్కెట్లు కావాలనుకున్నప్పుడు మనం ప్రత్యేకించి మన ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీకి అంబర్పేటకు దగ్గరలో మార్కెట్ రావాలనే ఉద్దేశంతో మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో చాలా మెయిన్ రోడ్కు దగ్గరగా 5 ఎకరాల స్థలాన్ని కూడా ఆనాడు చూసి దాంట్లో మన మార్కెట్ డెవలప్ చేద్దామనుకున్న సమయాన్ని ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి మనం సకాలంలో మా ఫిష్ మార్కెట్ కట్టించుకోలేకపోయాము. డెఫినెట్గా ముందు వచ్చేది కూడా మన ప్రభుత్వం కాబట్టి మన మత్స్యకారుల సోదరులు కూడా చాలా పెద్ద ఎత్తున మరి ఆర్టీసీ క్రాస్ రోడ్లోనే దగ్గరలోనే మనం పెద్ద ఎత్తున మళ్ళీ ఫిష్ మార్కెట్ను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని సంగతి తెలియజేస్తున్నాను. కాబట్టి ఈనాడు పార్టీ కార్యకర్తలు ఉన్నారు, పార్టీ సోదరిమణులు ఉన్నారు. మీరు ఈనాడు మరి గురుకులాలు వచ్చిన తర్వాత ఏ విధంగా పేద ప్రజానికానికి గురుకులాల పిల్లలు ఏ విధంగా బాగా చదువుకుని పైకి వస్తున్నారు. అదే కాకుండా మహిళా సోదరిమణులకు ఎన్నో రంగాల్లో సహకరిస్తూ ఎక్కడైతే చదువుతున్నారో మరి కేసీఆర్ గారు అన్నప్పుడు ఎప్పుడు చూసినా కానీ ఏదో కార్పొరేషన్ నుండి నోటిఫికేషన్ వస్తుండేవాళ్ళు. మరి నిరుద్యోగులకు ఎంతో మేలన కార్యక్రమం జరిగిందంటే కేవలము అది కేసీఆర్ గారి మరి ప్రభుత్వం నడిచినప్పుడు స్వర్ణయుగం లాగా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చాయి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈనాటి వరకు ఒక నోటిఫికేషన్ రాలేదు. ఆనాడు ఎప్పుడైతే కేసీఆర్ గారు మరి ఎవరికైతే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ రాసి కేవలము సర్టిఫికెట్స్ వాళ్ళకు జాబ్ పేపర్స్ వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే సమానం మరి ఎలక్షన్స్ కమిషన్ తోటి ఎలక్షన్ రావడంతో వాళ్ళకి ఇవ్వలేకపోయాము. ఆ వాటిని అతను మనం ఇచ్చిన ఎగ్జామ్ చేసి మనం పాస్ చేయించి అన్ని చేసిన తర్వాత పంపకానికి మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి పంచడం జరిగింది. అది చూస్తున్నాం. కాబట్టి మళ్ళీ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి, నోటిఫికేషన్లు రావాలనుకున్నప్పుడు యువత అన్ని రంగాల్లో పైకి రావాలనుకుంటే డెఫినెట్గా మరి కేసీఆర్ గారు లాంటి విజన్ నాయకుడు మనకు కావాలి. ఈనాడు మనం చూస్తున్నాం చాలా పెద్ద ఎత్తున ఒకసారి గురుకులాల్లో ఏదైతే టిమ్రీస్ మా దగ్గర టిమ్రీస్ స్కూల్స్ చూస్తున్నాం. టిమ్రీస్ ద్వారా మరి ముస్లిం మైనార్టీ పిల్లలు మరి ఎస్సీ ఎస్టీలు అలాంటి వాళ్ళు కూడా చాలా పేరు చదువుతూ వాళ్ళు అన్ని రంగాల్లో పైకి వస్తున్నారు. కాబట్టి మన సోదరులు కూడా ఎవరైతే మన బీఆర్ఎస్ పార్టీ సోదరులు ఉన్నారో ప్రతి ఒక్కరు మన ప్రభుత్వం చేపడుతున్న ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని మరి మీ ఎమ్మెల్యే గారు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఏదైతే ఈనాడు 5 డివిజన్లు ఉన్నాయో అవి 7 మున్సిపల్ డివిజన్లే కాబట్టి ఆ 7 మున్సిపల్ డివిజన్లో మన పార్టీ ముందు ఏ పార్టీ నిలబడలేకుండా
మనం చిత్తు చేసే విధంగా పనిచేయాలని కోరుకుంటున్నాను. ఈనాడు నాకు చక్కటి మాట్లాడే అవకాశం కల్పించిన మరి మా సోదరులు గౌరవ పెద్దలు కాలేరు వెంకటేష్ గారికి మరి వాళ్ళ శిష్య బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్తే తెలియజేస్తూ ప్రత్యేకించి నేను స్పెషల్గా తలవంచి కేటీఆర్ గారు నమస్కారం తెలియజేస్తూ సెలవు చేసుకున్నాను. నమస్తే. జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మన వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ హీరో మాట్లాడబోయే ముందు నేనేం చెప్తున్నంటే సార్ని అడిగితే సార్ అన్నాడు వీళ్ళందరూ నిలబడితే నేను మాట్లాడని వెళ్ళిపోతా అంటున్నాను. వాళ్ళు లేడీస్ పొద్దున 9 గంటలకు వచ్చి కూర్చున్నారు. వాళ్ళకి అడ్డం నిలబడితే వాళ్ళు సార్ కేటీఆర్ సార్ని చూడడానికి తన మాటలు వినడానికి వస్తే మీరు అడ్డం ఉంటే ఏం లాభం? ఇదే నా డిసిప్లిన్ అంటే పద్ధతి కాదు ఇది. నేను ప్రొద్దున నుంచి చెప్తున్నా, మీకు కుర్చీలు ఉన్నాయి, కూర్చోవచ్చు కదా. మీరందరూ కూడా పోయి కూర్చోండి. నా కొలీగు మొన్ననే బార్ కౌన్సిల్ ఎలక్షన్లో ఎలక్ట్ అయిన కిరణ్ కుమార్ గారిని అడ్వకేట్ను వేదిక ఇదికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు కేటీఆర్ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు, అంబర్పేట శాసనసభ్యులు, మళ్ళీ తప్పకుండా మీ ఆశీస్సులతో తిరిగి మంచి విజయం సాధిస్తారని ఆశిస్తున్న పెద్దలు శ్రీ కాలేరు వెంకటేష్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఇప్పటిదాకా మిమ్మల్ని ఉద్దేశించి ఈ మధ్యలో నిల్చున్న వాళ్ళు కూడా కూర్చోండమ్మా. మధ్యలో నిల్చున్న వాళ్ళు కూడా ఈ వాలంటీర్లు కూర్చోండి దయచేసి. మీరు కూర్చోండి. తమ్మి అటు ఇటు తిరుగుడు బంద్ చేయండి. కూర్చోండి ప్లీజ్. ఎక్కడో దగ్గర కూర్చోండి. సైడ్కు నిలబడ్డ వాళ్ళు కూడా దయచేసి కుర్చీలు ఉన్నాయి, కూర్చోండి ప్లీజ్. కొద్దిసేపు 15-20 నిమిషాల్లో సభ ముగుస్తుంది. ఆ తర్వాత చాలాసేపు ఉంటాను నేను ఇక్కడే. దయచేసి కూర్చోవాలని ప్రార్థన. ఇప్పటిదాకా స్ఫూర్తిదాయకంగా మీ అందరిలో ఉత్సాహాన్ని నింపే విధంగా ప్రసంగించిన గౌరవ పెద్దలు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే బషీరాబాద్ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ ముఠా గోపాల్ గారు, గౌరవ కార్పొరేషన్ చైర్మన్, మాజీ చైర్మన్, మన నియోజకవర్గానికి ఈ మెంబర్షిప్ కార్యక్రమంలో ఇన్ఛార్జిగా విచ్చేసిన శ్రీ కోలేటి దామోదర్ గుప్తా గారు, వేదికపై ఆసీనులైన గౌరవనీయులు సీనియర్ నాయకులు పెద్దలు శ్రీ వెంకటరెడ్డి గారు, వారిని మొన్ననే కేసీఆర్ గారు బషీరాబాద్ నియోజకవర్గానికి మెంబర్షిప్ కార్యక్రమంలో ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది. గౌరవ పెద్దలు వెంకటరెడ్డి గారికి, గౌరవ మాజీ కార్పొరేటర్ సోదరుడు విజయ్ కుమార్ గౌడ్ గారికి, గౌరవనీయులు పెద్దలు మాజీ కార్పొరేటర్ సోదరి శ్రీమతి పద్మా వెంకటరెడ్డి గారికి, సోదరి శ్రీమతి దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ గారికి, సోదరి శ్రీమతి కాలేరు పద్మా గారికి, మాజీ కార్పొరేటర్ సోదరి పద్మావతి దుర్గాప్రసాద్ రెడ్డి గారికి, సోదరులు సీనియర్ నాయకులు పులిజాల గెలువయ్య గారికి, సోదరులు ప్రదీప్ గారికి, ప్రవీణ్ గారికి, నల్లకుంట డివిజన్ అధ్యక్షులు మేడి ప్రసాద్ గారు, కాచిగూడ నుంచి విచ్చేసిన సోదరి మన శిరీష ఓంప్రకాష్ గారు, సోదరులు ఎర్ర భీష్మ గారు, చంద్రమోహన్ గారు బాగంబర్పేట నుంచి, అంబర్పేట నుండి సిద్ధార్థ్ ముదిరాజ్ గారు, గోల్నాక నుంచి భూపతి లక్ష్మణ్ గారు, వీరందరూ కూడా ఆయా డివిజన్లకు అధ్యక్షులుగా పనిచేస్తున్న సోదరులు, వారందరికీ, వారితో పాటు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన మా తమ్ముడు, సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి మీ అందరి ఆశీస్సులతో పోటీ చేసి మరి స్వల్ప తేడాతో ఓడిపోయిన నిరంతరం ప్రజల్లో ఉంటున్న తమ్ముడు తలసాని సాయి కిరణ్ యాదవ్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా మిత్రులకు, అందరికంటే ముఖ్యంగా అంబర్పేట నియోజకవర్గంలోని ప్రతి బస్తీ నుండి, ప్రతి గల్లీ నుండి, ప్రతి డివిజన్ నుండి ఇక్కడికి విచ్చేసిన ప్రాణప్రదమైన మా అన్నదమ్ములకు, మా ఆడబిడ్డలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి స్వాగతం సుస్వాగతం నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పటికే కాలాతీతమైంది, చాలా టైం అయింది. మీరు కూడా పొద్దున 9-9:30కు వచ్చినారు. ఎక్కువసేపు ఏమీ లేదు చెప్పేది. కొన్ని విషయాలు మాత్రం మీ ముందు పెట్టడానికే ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మన పార్టీ
భారత రాష్ట్ర సమితిగా ఈరోజు ఉన్న ఒకనాడు 2001 ఏప్రిల్ 27 నాడు అంటే 25 సంవత్సరాలు నిండి 26 సంవత్సరంలో మొన్ననే అడుగుపెట్టినాం. 25 సంవత్సరాల కిందట పెద్దలు కేసీఆర్ గారు మరి గులాబీ జెండా ఎగిరేసి తెలంగాణ సాధిస్తాం, తెలంగాణ ప్రజలను ఒక శక్తిగా మలుస్తాం అని చెప్పిన నాడు చాలా మందిలో ఒక అపనమ్మకము, ఒక అవిశ్వాసం ఉండేది. అవుతుందా, సాధ్యమవుతుందా, జరిగే పనేనా, మంచిదే వస్తే గాని అవుతుందా అని ఒక అనుమానం ఉండేది. కానీ 25 ఏళ్ళు, మొదటి 14 ఏళ్ళు ఉద్యమంలో, తర్వాత మీ దయతో, మీ ఆశీర్వాదంతో, తర్వాతి 10 ఏళ్ళు 2014 నుంచి 23 చివరి దాకా ముఖ్యమంత్రిగా అధికారాన్ని, ప్రభుత్వాన్ని మరి నడుపుతూ రాష్ట్రాన్ని మంచి పునాది వేసి ముందుకు తీసుకొని పోయిన విషయం మీకు తెలుసు. అట్లాగే గత 2.5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ కాంగ్రెస్ చేస్తున్న అరాచకాలకు, దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి. కానీ 25 సంవత్సరాల పాటు ఒక పార్టీ ప్రజల ఆదరణ పొందుతూ ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడమే కాకుండా ఆ సాధించిన లక్ష్యంలో భాగంగా మళ్ళీ ప్రజలకు సేవ చేయడమే కాకుండా ఇవాళ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని ముందుకు పోతుంది అంటే దానికి కారణమైన మా అన్నదమ్ములు, మా ఆడబిడ్డలు, లక్షలాది మంది కార్యకర్తలు ఎవరైతున్నారో వారందరికీ శిరస్సు వంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఎన్నో అదే స్థాయిలో పోయినాయి. కానీ 2 పార్టీలు నిలదొక్కున్నాయి 25 ఏళ్ల పైబడి. అందులో మొదటిది ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే, రెండవది మన నాయకుడు కేసీఆర్ గారు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఈరోజు భారత రాష్ట్ర సమితి అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, సరే ఎన్టీ రామారావు గారు అంటే ఒక మహానటుడు, ఒక సినిమా యాక్టర్, సూపర్ స్టార్. ఆయన ఇంట్లో మరి ఆయన ఫోటో ప్రతి ఇంట్లో ఉండేది ఆ రోజుల్లో. రాముడు అంటే ఎన్టీ రామారావు, కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు అన్నట్టు మరిగా దేవుడి రూపమే ఎన్టీ రామారావు గారి రూపంలో ఇంటింట క్యాలెండర్లలో అలాడు ఉండే పరిస్థితి. ఆయన సక్సెస్ సాధించడం వేరు, ఒక సినిమా యాక్టర్గా ఆయనకుండే గ్లామర్ కానీ, ఆయనకుండే సపోర్ట్ కానీ వేరు. కానీ కేసీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఒక్కసారి పరిస్థితి ఏందో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2001 ఏప్రిల్లో పార్టీ పెట్టినాడు. అదేదో సినిమాలో పాట ఉంటది, గాలి వానలో, వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యమెక్కడో తీరమెక్కడో తెలువదు పాపమని. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతున్నారు, కానీ ఆ రోజుల్లో కేసీఆర్ గారేమి సినిమా స్టార్ కాదు, సుప్రసిద్ధ నటుడు కాదు, పోనీ రాష్ట్రమంతటా ఇల్లిల్లు తెలిసిన రాజకీయ నాయకుడు కాదు. మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కులబలం లేదు, ధనబలం లేదు. మరి మొత్తం తెలంగాణ సమాజంలో ఒక అపనమ్మకం. రాజకీయ నాయకులు అంటేనే తెలంగాణ నినాదాన్ని వాడుకుంటారు, వదిలేస్తారు, టైంపాస్ కు మాత్రం వాడుకుంటారు. వాళ్ళ పదవి రాకపోతే గడబడి చేస్తారు, మళ్ళా పదవి రాగానే గమ్మునుంటారు అనే ఒక బదనం. 1969 నుంచి 71 వరకు గట్టిగా కొట్లాడినా 370 మంది చచ్చిపోయినా, 11 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినా, మర్రి చెన్నారెడ్డి లాంటి మహానాయకుడితోనే తెలంగాణ రాలేదు. ఈ బక్కపల్సన్ మనిషితోని ఏమైతుంది అని మాటలు మాట్లాడే పరిస్థితి. మకల ఉన్నది, మకల ఉట్టింది, పుబ్బల పోతుంది అని ప్రత్యర్థులు దాడి చేయడం, ఇట్లాంటి పరిస్థితుల్లో పుట్టింది ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో. ఏం జరిగింది, ఏం అద్భుతం చేసినాం ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రోజుల్లో గులాబీ జెండా కట్టడానికి హైదరాబాద్లో మరి కార్యకర్తలు లేరు, నాయకులు లేరు. అట్లాంటి పరిస్థితి నుంచి ఇంతింతై వటుడింతై అన్నట్టు ఈరోజు ఇంతమంది నాయకులు, ఇంతమంది కార్యకర్తలు, మనకొక బలం, బలగం, లక్షలాది మంది కార్యకర్తలు తయారైనారంటే మరి ఏ స్థాయిలో పార్టీ ఎలా ఉన్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ దీని వెనుక ఎంతమంది త్యాగం, ఎంతమంది పోరాటం, మన నాయకుడి నాయకత్వం ఉన్నదో మనం గుర్తు చేసుకోవాలి. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడే ఉండాలి అని. మీరు మొన్న చూసినారు,
పార్లమెంటులో లోక్సభలో ఇప్పుడు మనకు సభ్యులు లేరు, మనకు సీట్లు రాలే. 17 సీట్లుంటే ప్రజలు మనకు ఒక్క సీటు కూడా లోక్సభలో ఇయ్యలేదు. మనం ప్రయత్నం చేసినాం కానీ ఇవ్వలేదు. మరి మొన్న ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్య అనేవాడు లేచి వాడి నోటికొచ్చినట్టు తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో, పాకిస్తాన్ ఏర్పాటుతో పోలుస్తూ విషం చిమ్ముతుంటే అక్కడ కూర్చున్న 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఒక్క మాటనన్న మాట్లాడినరా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క మాట అంటే ఒక్క మాట. మరి అదే అక్కడ ఒక్క గులాబీ కండువా కప్పుకున్న మా ఎంపీ గారు ఒక్కరుంటే ఎలా పరిస్థితి ఉంటుండేనా? గల్లాబట్టి అట్లెట్లా మాట్లాడతావు? బుద్ధుందా నీకు? 1200 మంది ఆత్మ బలిదానాలతో వచ్చిన తెలంగాణ ఇది అని చెప్పి నిలదీయకపోతుండేనా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణకు అన్యాయం జరిగినా, తెలంగాణను అవమానించినా, తెలంగాణను ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా అక్కడ మాట్లాడేటందుకు ఈ గులాబీ కండువా కప్పుకున్న వాళ్ళు లోక్సభలో లేరు. అందుకే పెద్దలు చెప్తారు, ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోడు ఉండాలే. ఏనాటికైనా తెలంగాణ మీద ఈ గులాబీ కండువా కప్పుకున్న కేసీఆర్ సైనికుడికుండే ప్రేమ కాంగ్రెస్ కు, బీజేపీకి ఉంటుందా? మీరందరూ కూడా ఆలోచించాలే, ప్రజలకు చెప్పాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మన సందర్భం, ఇవాళ మనం మాట్లాడుకుంటున్న సందర్భం ఈ కార్యకర్తల శిక్షణా శిబిరం. 3 ముఖ్యమైన ఆలోచనలతోని ఈ కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. అందులో మొదటిది, మన పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీ బలంగా ఉన్నది, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ ను తీసి ఆ మూసీ నదిలోనో బంగాళాఖాతంలోనో పారేయాలన్నా అన్నట్టుగా ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. రాష్ట్రమంతటా రైతులు ఎదురు చూస్తున్నారు. కళ్ళల్లోంచి నీళ్లు వస్తలేవు, కన్నీరు కాదు నెత్తురు గారుతున్నది ఇలా రైతులకు. అట్లాంటి పరిస్థితి ఉన్నది. మరి తప్పకుండా ప్రజల్లో అభిమానం ఉంది, ప్రజల్లో కేసీఆర్ గారిని తిరిగి తెచ్చుకోవాలి అనే ఆరాటం ఉంది. కానీ అది జరగాలి అంటే మరి సుశిక్షితులైన సైనికుల్లాగా మన కార్యకర్తలు, మన నాయకులు ఎక్కడి వాళ్ళక్కడ తయారు కావాల్సిన అవసరం ఉంది. దానికోసమే మనం జూన్ నెలలో, వచ్చే నెలలో సభ్యత్వం